దైవ సేవకునిగా నా వ్యక్తిగత జీవితంలో సంఘంలో కానీ బయట మీటింగ్స్లో కానీ 3 విషయాలు మాట్లాడటానికి నేను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతాను. నేను ఇష్టపడే అంశాల్లో మొదటి అంశం ఏంటో చెప్పమంటారా? కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడటం అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. చదువుకునే పిల్లలకి కొంతమందికి సైన్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది, మరికొంతమందికి మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకొందరికి సోషల్ స్టడీస్ ఫేవరెట్ ఉంటుంది. నా ఫేవరెట్ సబ్జెక్ట్స్లో 1 కుటుంబ వ్యవస్థ, 2 సంఘ దిద్దుబాటు, 3వది సువార్త. ఈ 3టిని వ్యక్తిగతంగా నిన్న మంచిగా ఉంది చిన్నోడా, మరలి ఇప్పుడు ఎందుకు ఆడెవడు ప్రాణమో రామశిలకలో ఉన్నట్టు మా ప్రాణం అంతా వాళ్ళ చేతిలో ఉందమ్మా. నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా రైట్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రైట్. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవంగా ఈరోజు ఈ స్థలంలో ఉండటం, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేయటం శుక్రవారం వరకు వాస్తవంగా మేము అనుకోలే. శనివారమే దైవ సేవకురాలికి నాకు ప్రేరేపణ ఇచ్చారు. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నా ఈ స్థలంలో కుటుంబ ఆశీర్వాద కూటం ఏర్పాటు చేయటం వెనుక పూర్తిగా దేవుని ప్రణాళిక, దేవుని మనస్సుంది. ఆమేన్. వాస్తవంగానైతే ఈరోజు మాకున్న షెడ్యూల్ ప్రకారం నేను దైవ సేవకురాలు ఇజ్రాయేలు దేశంలో ఉండాల్సింది. ఇజ్రాయేల్ దేశంలో ఉండాల్సింది. 12వ తారీఖు నేను సేవకురాలు వెళ్ళి వచ్చే శనివారం వరకు, అంటే ఈ శనివారం వరకు 10 రోజుల పాటు ఇజ్రాయేల్ దేశంలో ఉండాల్సింది. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు కదా. ఈ స్థలంలో ఈ కుటుంబ ఆశీర్వాద కూటం ద్వారా లైవ్ చూస్తున్న కుటుంబాలను, ఈ స్థలానికి వచ్చిన కుటుంబాలను అప్లోడ్ చేయబడుతున్న వర్తమానం ద్వారా భవిష్యత్తులో లక్షలాది కుటుంబాలను కట్టాలని దేవుడు ఆశపడ్డాడు. నేనంట ఈ సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఓ కుటుంబం సరిగ్గా కట్టబడితే, ఒక దైవికమైన కుటుంబంగా ఒక కుటుంబం కట్టబడితే పరలోకం ఎక్కడో కాదు, భూమి మీదే పరలోకాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ మనిషి అయినా ఉద్యోగంలో ఎన్ని టెన్షన్లు ఉన్నా తట్టుకోగలుగుతాడు, వ్యాపారంలో ఎన్ని టెన్షన్లు ఉన్నా తట్టుకోగలుగుతాడు, బంధువులతో ఎన్ని గొడవలు ఉన్నా తట్టుకోగలుగుతాడు. భర్తకు భార్యతో గొడవ ఉంటే, భార్యకు భర్తతో గొడవ ఉంటే హాయిగా నిద్రపోతాడు కదా. ఏమా, అంతకు మించిన కలవరం, అంతకు మించిన నెమ్మది లేని స్థితి భూమి మీద మరొకటి ఏదీ లేదు. ఒక భక్తుడు కుటుంబ వ్యవస్థను గూర్చి ఓ చక్కటి మాట అంటాడు. కుటుంబం ఒక దైవికమైన కుటుంబంగా ఒక కుటుంబం కట్టబడితే అల్లరి చిల్లరికి, గొడవలకు, వివాదాలకు చోటు లేకుండా ఓ కుటుంబం దైవికమైన కుటుంబంగా కట్టబడితే, చూడండి, ఏ గాడ్లీ ఫ్యామిలీ ఈజ్ బట్ అన్ ఎర్లియర్ హెవెన్. ఏది ఎర్లియర్ హెవెన్? ఏ గాడ్లీ ఫ్యామిలీ ఈజ్ బట్ ఎన్ ఎర్లియర్ హెవెన్. ఓ కుటుంబం దైవికమైన కుటుంబంగా కట్టబడితే పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకాన్ని రుచి చూడటం కాదు, పరలోకానికి వెళ్ళక మునిపే భూమి మీదే పరలోకాన్ని చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చెప్దాం ఆమేన్. ఆ భక్తుడు అన్న మాటకున్న అర్థం, దైవికమైన కుటుంబం భూతల స్వర్గం, దయ్యపు కుటుంబం. అరే రాసి ఉంది కదా, చదవండి అమ్మా. తల్లి ఎట్టాడిది? దైవికమైన కుటుంబం భూతల స్వర్గం.
తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవటానికి మంచి బట్ట ఉన్నా లేకపోయినా, ఉండటానికి చక్కటి నివాస స్థలం ఉన్నా లేకపోయినా, కుటుంబం దైవిక కుటుంబం అయితే, శాంతి సమాధానాలతో కట్టబడే కుటుంబం అయితే, ఈ భూమి మీదే ఆ దైవికమైన కుటుంబం భూతల స్వర్గంగా ఉంటుంది. ఆ ఇంట్లో సమాధానం లేకపోతే, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే, ఆ దయ్యపు కుటుంబం భూతాల నరకంగా భూమి మీదే అనుభవిస్తారు. అందుకని నేనంట, ప్రతి వ్యక్తి తనను కట్టుకుంటూ ఎట్ ద సేమ్ టైం కుటుంబాన్ని కట్టుకునేటువంటి వాడిగా ఉండాలి. నా మాటలో చెప్పాలంటే, ఒక మనుషుని బ్రతుకులో నిజమైన సమాధానం ఒకవైపు దేవునిలో ఉంటే, కుటుంబం సమాధానంగా ఉంటే, ఎక్కడికి వెళ్ళిన వాడు ప్రశాంతంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. చెప్పండి, భూతల స్వర్గం ఏది? పెద్దగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. తమ్ముడో మెదక్క, గట్టిగా చెప్పాలి. భూతల స్వర్గం ఏదయ్య అంటే దైవికమైన కుటుంబం. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నయ్య భూతల స్వర్గం ఎక్కడుందో తెలుసా? కాశ్మీర్లో ఉందన్నయ్య. కాశ్మీర్ అందాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నయ్య అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నయ్య ఊటీ వెళ్తే భూతల స్వర్గం అంతా అక్కడే ఉందన్నయ్య అన్న. ఒకసారి ఆ అక్క వాళ్ళ తల్లిగారు వచ్చారు. అమెరికాలో నయాగరా ఫాల్స్ అంట. ఆ తల్లి ఏం చెప్పారు తెలుసా? అయ్యా భూతల స్వర్గం అంతా నయాగరా ఫాల్స్లోనే ఉందయ్యా, దాని అందాలు చూడటానికి కళ్ళు సరిపోవయ్యా అన్నారు. నన్ను అడగండి మీరు, అన్నయ్య భూతల స్వర్గం ఎక్కడుందని అడగండి. భూతల స్వర్గం నీ కుటుంబంలోనే ఉంది, నీ కుటుంబంలోనే ఉంది. సరిగ్గా కట్టబడాలి. కానీ నీ హృదయం సమాధానంగా సంతోషంగా బ్రతికితే అంతకు మించిన పరలోకం మరొకటి ఏదీ లేదండి. హృదయంలో కలవరం ఉంటే, హృదయంలో నెమ్మది లేని స్థితి ఉంటే, చూడండి నయాగరా ఫాల్స్కి వెళ్ళినా ఆ వాటర్ ఫాల్స్ పడతా ఉంటే అందాలు చూసినా నీకు ఆనందం అనిపించదు. ఆ మధ్య వైజాగ్ ప్రాంతానికి వెళ్ళాను. నన్ను ఆహ్వానించినటువంటి ఆ దైవ సేవకులు బాగా దేవుని చేత దీవించబడ్డవాళ్ళు. ఆయన ఆ 2 రోజులు నేను చాలా సంతోషంగా ఉండాలని చెప్పి వైజాగ్లో బీచ్ ఉంది కదా, బీచ్ రోడ్ ఎదురుగా ఒక పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్ సీ వ్యూ హోటల్, చాలా పెద్ద ఖరీదైన హోటల్. ఆ హోటల్లో నాకు రూమ్ బుక్ చేశాడు. ఎందుకు బుక్ చేశారయ్యా ఇక్కడంటే, రాత్రిపూట సముద్రపు అందాలు చూస్తా, సముద్రాన్ని ఆస్వాదిస్తా, ఇక్కడ మీరు ఉండాలని చెప్పి. విచిత్రం ఏంటంటే, ఆ గదికి ఇటువైపు అద్దం ఉంది. ఆ కట్టెను ఓపెన్ చేస్తే చాలు మొత్తం సముద్రం కనపడుతుంది. అందుకని ఆ హోటల్కి పేరు ఉంది. ఆ పేరు చివరి ఏముంటుందంటే సీ వ్యూ హోటల్ అని. సీ వ్యూ. ఆ హోటల్లో కూర్చొని చూస్తే చాలు సీ కనపడి. నేను ఆ రోజు అంత బయటికి వెళ్ళాల. నాకు ఒకటి తెలుసు, ఏమో కొంతమందిని ప్రకృతిని ఆస్వాదిస్తారు, కానీ నాకున్న అభిప్రాయం ఏంటంటే, అక్కడికి ఎక్కడికో వెళ్తే మనకు సమాధానం ప్రశాంతం దొరకదురా. ప్రశాంతత సమాధానం ఇక్కడ ఉండాలి. ఆమేన్. ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, పెద్దగా చెప్పండి అమ్మా, నేను చెప్పే మాట అవునా కాదా? అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి, మరి కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, చూడండి ఒకసారి. సరే, ఆ పాస్టర్ గారు సాయంత్రం వచ్చి, అయ్యా 8ంటికి కదా మీటింగు, మీరు సీషోర్ ఎదురుగా ఉండి కనీసం సీషోర్ చూడటానికి వెళ్ళకపోతే ఎట్లా? ఒక్కసారి ప్రకృతిని ఆస్వాదిస్తా, ఆ గట్టు మీద కూర్చొని అలలో చల్లటి గాలి, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తా, ఎంత రిలాక్స్ అయిందో తెలుసా అన్నాడు. సరే, పెద్ద ఆయన మాట ఎందుకు కాదనాలని చెప్పి ఆ సీషోర్కి వెళ్ళి ఇక ఆ సీటు మీద కూర్చొని ఆయన అన్నట్లుగా ఉంటుందేమోనని అని అందామనుకున్నా. ఈలోపు సరిగ్గా 8:15 ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేశానో లేదో,
అటు నుంచి ఏడుస్తున్నాడు. తమ్ముడా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందంటే, అన్నయ్య సాయంత్రం పూట నాకు సిస్టర్కి గొడవ అయింది అన్నయ్య. గొడవ అయితే ఏమైందయ్యా, గొడవ పడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది అన్నయ్య. వెళ్తే ఏమైందయ్యా, వెళ్తా ఏమందో తెలుసా, మరలా తెల్లారిన తర్వాత నా మొహం నీ కనపడితే ఒట్టు, నేను చచ్చిపోతా అంది. ఇలాంటి మాటలు చాలాసార్లు అందన్నా. ఆ మాటని నేనేమన్నాను తెలుసా, పోవే సస్తే సావే అని అన్నా. అన్నయ్య ఇప్పుడు 3 గంటలు అవుతుంది అన్నయ్య, బతికుందో చచ్చిపోయిందో తెలియదు అన్నయ్య అని ముగింపులో కొసమెరుపు ఏమన్నాడో తెలుసా, ముగింపులో కొసమెరుపు, అన్నయ్య వెతుకుతా ఉంటే నా భార్య చెప్పులు పలానా బావి దగ్గర కనపడ్డాయి అన్నాడు. ఇక చూడండి, చల్లటి గాలి ఉంది, సముద్రపు కెరటాలు ఉన్నాయి, అలలు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణం. అయితే చూడండి, అదంతా నాకు ఎట్లుందో తెలుసా, భూతాల నరకంలాగా ఉంది. అసలు ఆ గాలులు వినబుద్ధిగా అట్లా. ఈలోపు ఒక తమ్ముడికి ఫోన్ చేశా, తెలిసిన తమ్ముడికి, తమ్ముడా ఏంటో ఆ చెల్లి కనపట్టలేదంట అని అనేలోపు ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా, అన్నయ్య ఒక చెప్పు కాదు 2 చెప్పులు కనపడ్డాయి అంట అన్న బావి దగ్గర అన్నాడు. నాయన మరి ఈలోపు ఏమైందో కొంచెం చూడండి అని అంటే, అన్నయ్య టార్చ్ లైట్ వేసిన బావి లోపల కనపట్టలేదంట అన్నయ్య, కరెంట్ లేదంట అన్నయ్య అక్కడ, అది ఇది అని అంటున్నాడు. పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు మనకు వాక్యం చెప్పే టైం అవుతుంది, వెళ్దాం పదా అన్నాడు. నేను వెళ్తా ఉన్నాను, ఆ తమ్ముడికి ఫోన్ చేస్తున్నాను, తమ్ముడా ఏమైంది, ఏమన్నా బావిలోకి దిగుతామంటే అది ఎంత లోతుందో తెలియట్లేదు అన్నాడు. మొత్తానికి మెసేజ్ చెప్తానే ఉన్నా కానీ హృదయం ఉంది చూసారా, కలవరం గడగడ ఉడుకుతుంది. మెసేజ్ అయిపోయింది. అయిపోవటంతో పక్కెళ్ళి ఫోన్ చేశా, తమ్ముడా ఏమన్నా తెలిసిందా, ఆ తమ్ముడు అన్నాడు, బావిలో నుంచి బుడగలు వస్తాయి అంటన్నా, బావిలో నుంచి బుడగలు వస్తాయి. ఇక ఆ మాట అనేసరికి మరి తమ్ముడా మరి దిక్కకూడదు అంటే, అన్నయ్య లోపట ఏముందో తెలియదు కదా, ఊరోళ్ళు అంతా అన్నారు తెల్లారిన తర్వాత చూద్దామన్నారు. అరే తమ్ముడా, తెల్లారిన తర్వాత నేను అన్నా, ఈ రాత్రి నువ్వు ప్రశాంతంగా పడుకుంటావేమో కానీ, ఇందాక ఆ బిడ్డ చెప్పారు కదా, కాపరి మనసు. నేను చాలాసార్లు చెప్తాను, మీకు చాలా ప్రపంచం ఉంటుందమ్మా, మా ప్రపంచం అంటూ ఏదైనా ఉందంటే అది మీరే. ప్రైజ్ ది లార్డ్. అక్క అప్పుడప్పుడు విజయవాడ పిక్నిక్కి వెళ్తావు కదా, నువ్వు వెళ్ళావు కదా తల్లి, భీమవరం వెళ్ళావు కదమ్మా, మీది ప్రకాశం జిల్లానా, ఒక ప్రకాశం ఏం కర్మ, మహబూబ్ నగర్ కూడా వెళ్ళావు కదా తల్లి మొన్న. మమ్మల్ని అడగండి, మా ప్రపంచం అంతా ఒకటి. మీ ఇంటికి రావటం, మళ్ళీ చర్చికి రావటం, ఆ ఇంటికి వెళ్ళటం, మరలా చర్చికి రావటం, మీటింగ్కి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం. ఇక ఈ ప్రపంచం తప్ప నేనంట మాకు ఇదే పెద్ద పరలోకం. ఆమెన్. తమ్ముడా నువ్వు ప్రశాంతంగా పండుకుంటావేమో కానీ నేను ప్రశాంతంగా పండుకోలేను తమ్ముడా అంటే, అన్నయ్య ఇప్పుడు దిగ్గకూడదు. ఆ తమ్ముడు ఊరోళ్ళు అందరూ అన్నారంట, రాత్రిపూట బావిలో దిగ్గకూడదరా, శాస్త్రం చెప్తుంది అన్నారంట. ఒరే నీ శాస్త్రం సంతకెళ్ళని చెప్పి మొత్తానికి భోజనం చేసే కానీ వాళ్ళు రకరకాల పంచభక్ష పర్వాణాలు. ఆ భోజనాల్లో కూడా ఏంటో తెలుసా, ఆకాశ పక్షులు, భూచరాలు, అది అసలే వైజాగ్ సముద్ర చరాలు, అన్ని రకాలు తీసుకొచ్చాడు. ఏది దిగల. పైపైన ఒక ముద్ద తినేసి ఆ హోటల్లో దించడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు ఈ కట్టెని వేసుకోవద్దు అయ్యగారు, కట్టెనిట్లా ఓపెన్ చేస్తే సముద్రపు అందాలన్నీ మీకు బహుగా కనబడతాయి అయ్యగారు, నేను దానికోసమే మీకు ఇక్కడ హోటల్ తీసాను అయ్యగారు, ఆ ప్రకృతిని ఆస్వాదించండి అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఏంటో చెప్పంటారా, సమాధానం ఎక్కడుండాలి, బయట నుంచి వచ్చేది ఏదో మనకు సమాధానం ఇవ్వలేదు, సమాధానం గుండెల్లో నుంచి పుట్టుకురావాలి. ఆ రాత్రి అంతా ఫోన్ చేస్తున్నా, మధ్యలో మెలకు వచ్చినప్పుడు,
లిఫ్ట్ గాల. పొద్దున్నే లేవటంతో 7ంటికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 7ంటికి ఫోన్ చేస్తే, తమ్ముడా చెల్లెలు బావి అంటే, లేదన్నయ్య బావిలో లేదన్నయ్య, పలానా చోట వాళ్ళ ఊరు వెళ్తా అక్కడ ఒక సువార్త కూటం జరుగుతుంటే సువార్త కూటంలో వాక్యమని రాత్రి 12ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అన్నయ్య. పొద్దున్నే 6ంటికి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు, అన్నయ్య సిస్టర్ బాగానే ఉందలే, టెన్షన్ పడొద్దు అన్నాడు. అప్పుడు సముద్రం వైపు చూసా. అప్పుడు పిచ్చిదాన్ని, మా హృదయంలో సమాధానం పుట్టించేది నువ్వు కాదు. దైవజనమా, ఒక వ్యక్తి బ్రతుకులో ప్రపంచంలో ఎక్కడ వివాదాలు ఉన్నా తట్టుకోగలుగుతాడు, కానీ కుటుంబంలో సమాధానం లేకపోతే అది ప్రత్యక్ష నరకం. ఒక మాట అంట, కుటుంబంలో సమాధానం దొరకాలంటే కుటుంబంలో ఎవరు బాగుండాలి? తల్లి బాగుండాలా? తండ్రి బాగుండాలా? పిల్లలు బాగుండాలా? అమ్మా, తల్లిదండ్రులు అంటారేమో అని అనుకున్నా. అమ్మ విను, నేనంట కారు ముందుకెళ్ళాలంటే 4 టైర్లు ఉంటాయి కదా, ఆ 4 టైర్లలో ఏ టైర్ బాగుంటే కారు ముందుకెళ్ళిద్ది? గట్టిగా చెప్పండి. దైవజనమా, భార్యాభర్తలు ఇద్దరూ మంచిగా ఉన్నంత మాత్రాన పిల్లలు బాగాకపోతే ఆ తల్లిదండ్రులకు గుండె కోత. సరే, ఆ తల్లికి 4 పిల్లలు, 4 పిల్లల్లో 3 పిల్లలు బాగుండి ఒక్కడు దారి తప్పిన నేనంట, శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా, ఇన్ని అవయవాల్లో ఒక్క చెయ్యి లేదనుకోండి, ఏం పోయిందేమో, పర్వాలేదమ్మా, బ్రతకగలుగుతాడు, కానీ అవుడే. ఒక కాలు లేకపోతే బ్రతుకు కాలం అంతా అవుడే. అందుకని నేనంట, కుటుంబంలో ప్రతి బిడ్డ ఒక బాధ్యత కలిగిన వాడిగా ప్రవర్తిస్తే, యవన బిడ్డలైనా ఆడబిడ్డలైనా తల్లి అయినా తండ్రి అయినా చేయి కలిపి కుటుంబం అంతా ఒక దైవికమైన కుటుంబంగా కట్టబడితే, నేనంట నీ కుటుంబాన్ని భూతల స్వర్గంగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. భూతల స్వర్గంగా, ఏ గాడ్లీ ఫ్యామిలీగా ఒక కుటుంబం కట్టబడాలంటే ఎలా ఉండాలి కుటుంబం? టకా 6 మాటలు చెప్తాను. FAMLIY. ఏమంటారు దాన్ని? మరోసారి, F స్టాండ్స్ ఫర్ ఫెయిత్. స్టాండ్స్ ఫర్ ఫెయిత్. భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి, వారిద్దరూ కలిసి దేవుని నమ్మాలి. మరొకసారి చెప్పంటారా? ప్రతి భార్య భర్తను నమ్మాలి. నేను ఒక తల్లిని ఎరుగుదును, ఆ భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచిగా ఉంటారు. అప్పుడప్పుడు వస్తుంది వాళ్ళ అత్త, అయ్యగారు మీరు ఏమన్నా చెప్పండి, మా అల్లుడు వాడున్నాడే వాడుకు దక్కదు. ఏమంటుందో తెలుసా? నేను అబద్ధం ఆడలేదు, నేను మాట్లాడే మాటకు నేను ప్రకటించే దేవుడు సాక్షి. ఏమంటుందో తెలుసక్క? వాడున్నాడే, ఎవడమ్మా? అదే మా కూతురు భర్త ఉన్నాడే, అల్లుడు అందో. మా కూతురు భర్త ఉన్నాడే, మీరు ఎన్నన్నా చెప్పండి, వాడు మోసగాడండి. అమ్మ వాడు అతను మారు మనసు పొందాడమ్మా, మొన్నే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు, సంఘానికి చాలా మంచిగా వస్తున్నాడంటే ఏముందో తెలుసా? అదంతా వేషమే గారా, మీరు కూడా నమ్మారా వాడిని? నేను ఒకరోజు వాళ్ళ భార్యని పిలిచి అడిగా, అమ్మా తమ్ముడు చాలా మంచిగా ఉంటాడు, చాలా వినయం కలిగినోడు కదా అంటే, ఆ బిడ్డ అన్న మాట ఏంటో తెలుసా? నేను ఎంతోమంది పురుషులను చూసా, కానీ అంటే లోకంలో తండ్రిని కానీ అన్నదమ్ముళ్ళు కానీ అక్కచెల్లెళ్ళు కానీ చూశాను. దేవుడు నాకు ఇచ్చిన భర్త శ్రేష్టమైనటువంటి భర్త. దైవజనమ, ఏ కుటుంబమైనా కట్టబడాలంటే ఒక భార్య అరామరా లేకుండా పరిపూర్ణంగా తన భర్తను నమ్మాలి. ప్రతి భర్త తన భార్యను పరిపూర్ణంగా నమ్మాలి. వీళ్ళిద్దరూ కలిసి దేవుని మీద ఎనలేని నమ్మికనుంచాలి. బైబిల్లో ఒక మాట ఎరుగుదురు కదా, నమ్మిన యొడల నీవు దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం ఎలా ఉండాలి? నమ్మకం కలిగేటట్లుగా ఇరువురు ఎలా బ్రతకాలి?
పిల్లలు ఎలా బ్రతకాలి ఒక మాట చెప్తాను. ఓ రోజు షూనేమీరాలు తన భర్తకు కబురు పంపిస్తుంది. అయ్యా, కరిమేలు పర్వతం దగ్గర ఉన్న ప్రవక్త అయిన ఎలీషాను నేను కలవాలి. నేను కలియున్నట్లుగా నా దగ్గరికి ఒక గాడిదను ఒక పనివాణ్ణి పంపించు. ఈ స్త్రీ ఒక్కతి. నేను పలానా స్థలంలో ఉన్నటువంటి దైవజనుని కలవాలి. నీవు నా మాట విని ఒక పనివాణ్ణి గాడిదను పంపించు అని అంటే, ఆ భర్త అంటాడు, ఈరోజు అమావాస్య కాదే, అంటే మన భాషలో చెప్పాలంటే ఈరోజు ఆదివారం కాదే, బుధవారం బైబిల్ స్టడీ కాదే, శనివారం పగటిపూట ప్రార్థన కాదే, మాసాంతర కూటం కాదే, ఈరోజు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఒక మాట అడిగాడు. భార్య ఏమందో తెలుసా? నేను వెళ్ళుట మంచిది. భర్త మారుమాట మాట్లాడకుండా పనివాణ్ణి గాడిదను పంపిస్తే షూనేము పట్టణం నుండి కర్మేలు ప్రాంతానికి దరిదాపుగా 30 కిలోమీటర్ల దూరం ఒక పరపురుషుణ్ణిచ్చి తన భార్యను ఒంటరిగా పరపురుషుడైన దైవ సేవకుని కలవటానికి తన భార్యను ఒంటరిగా పంపించాడు. నేను అడుగుతా, అయ్యా, ఎందుకు నీ భార్యను అలా పంపించగలిగావు? నా భార్య అంత నమ్మకమైందయ్యా. నా భార్య చూపులో ఎన్నడూ నేను అనుమానాన్ని చూడలేదు. నా భార్య ప్రవర్తనలో అనుమానం కలిగే ప్రవర్తన ఏనాడూ నేను చూడలేదు. నా భార్యలో నిలువెత్తు పవిత్రత నేను చూడగలిగాను. సో నా భార్య ఎక్కడున్నా, బంగారం ఎక్కడున్నా, కొంచెం గట్టిగా, బంగారం ఎక్కడున్నా నా భార్య ఎక్కడున్నా బంగారమేనని భార్యను ఒంటరిగా పంపించడానికి ఇష్టపడ్డాడు. చూడండి, కొంతమంది భర్తలు ఉంటారు, కొంతమంది భర్తలకి బహు అనుమానపు రోగం. భార్య తలస్నానం చేసిందా, వీడికి అనుమానం. కొత్త చీర కట్టిందా, అనుమానం. శుభ్రంగా తయారై ఎక్కడైనా బయటికి వెళ్తుందా, ఇక అనుమానపు రోగంతో కొంతమంది మానసిక రోగులు అవుతారు. నమ్మలేకపోతారు కొంతమంది భార్యని. భార్య ప్రతి అడుగును అనుమానంతో గమనిస్తూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, భర్తకు అనుమానం కలిగేటట్లుగా ప్రవర్తించేటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు. దైవజనమా, నీ భర్తకు నీ మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగించేటట్లుగా అలాంటి పవిత్రమైన ప్రవర్తన ప్రతి భార్య కలిగి బ్రతుకునుగాక. నమ్మకత్వానికి నిలువుటద్దం ఓ దివ్యమైన సంఘటన. ఫరో రాజు శారమని తన భార్యగా చేసుకోవాలని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రంతా ఫరో ఇంటిలో శారమ తెల్లుంది. తెల్లారిన తర్వాత తన భార్యను పంపించాడు. ఎవరి భార్యని? అబ్రహాము భార్యని. అబ్రహాము స్థానంలో గనక ఇంకొకళ్ళు ఉంటే శారమ తల్లికి శీల పరీక్ష చేసేవాళ్ళు. నువ్వు నిజంగా పవిత్రంగా బ్రతికేవా లేదా, నువ్వు పవిత్రురాలిగా బ్రతికేవా లేదా, రాత్రంతా పలానా చోట ఉన్నావు, ఏం చేసావు నువ్వని లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని బీపీ తెచ్చుకునేవాళ్ళు. లోకంలో ఒక ఆయన శీల పరీక్ష చేసి భార్యను అడవులకు పంపించాడు. ఎలాంటి కార్యక్రమం అబ్రహాము చేయాలి? ఎందుకు చేయలేదో తెలుసా? బంగారం ఎక్కడున్నా బంగారమే, నా భార్య ఎక్కడున్నా పవిత్రంగా బ్రతుకుతుంది. అబ్రహాముకు నమ్మకం. నేనంట అలాంటి నమ్మకం పుట్టేటట్లుగా శారమ తల్లి అబ్రహాము ఎదుట బ్రతికింది. చెప్పలు కొడతా, కుటుంబానికి స్తోత్రాలు చెప్తా. ఓ పురుషులారా, ప్రతి దానికి భార్యను అనుమానించి అనుమానపు రోగం కలిగిన వాడిగా బ్రతకొద్దు. అనుమానపు రోగం అది ఒక దురాత్మ. అదే సమయంలో తల్లులారా, మీకు ఒక మాట చెప్తాను. ఒక భార్యగా నీ వ్యక్తిత్వం మీద కానీ, నీ శీలం మీద కానీ, నీ ప్రవర్తన మీద కానీ ఎక్కడా నీ భర్తకు మరో ఆలోచన రాకుండా ఒక పవిత్రురాలైన స్త్రీగా నీ శీలాన్ని కాపాడుకునే తల్లిగా నువ్వు బ్రతికితే, ఈ పరస్పరం ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంచి ఇద్దరు కలిసి ఎవరి మీద నమ్మకం ఉంచాలి? అద్భుతం తెలుసా? ఇద్దరూ కలిసి దేవుని మీద నమ్మకం ఉంచితే ఎడారి కూడా ఏదేనులాగా మారిపోద్ది. చెప్దాం గట్టిగా, ఎడారి కూడా ఏదేనులాగా మారిపోద్ది. భూలోకంలోనే భూతల స్వర్గాన్ని అనుభవించేటట్లుగా దేవుడు ఆ కృప వాళ్ళకు అనుగ్రహిస్తాడు. ఇందాక షూనేమీరాలు గురించి చెప్పే కదా, తన కొడుకు చనిపోయాడు.
చనిపోయిన కుమారుని ప్రవక్తను ప్రవక్త ఉండే ఆ పైగది మంచమైన కొడుకును పండుకోబెట్టి ఆ పైగదికి తాళం వేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ప్రవక్త దగ్గరికి వెళ్తా, నా బాధ చెప్పుకుంటా, ప్రవక్త వస్తాడు, నా కొడుకు కొరకు ప్రార్థన చేస్తాడు. మేము సేవించే దేవుడు, మేము నమ్మకం ఉంచిన దేవుడు, ఎస్, ఏ దేవుడిని ఆరాధిస్తున్నామో, ఏ దేవుని నమ్మి దైవ సేవకుడికి మేము ఆశ్రయం ఇచ్చామో, మేము నమ్మిన దేవుడు నా కుమారుణ్ణి మరణంలో నుండి జీవానికి లేవనెత్తుతాడు, తప్పకుండా బ్రతికిస్తాడు. నేను ఇక్కడ ఒక మాట అంటాను, అమ్మా ఈరోజు అమావాస్య కాదే, ఎందుకు వెళ్తానంటున్నావు అని అంటే, ఆవిడ చెప్పిన మాట, నేను వెళ్ళుట మంచిది అని చెప్పింది, కానీ కొడుకు చనిపోయాడు అన్న వార్త చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? భర్త దగ్గర దాచిపెట్టాలని కాదు. గమనించండి, భర్త దగ్గర దాచిపెట్టాలని కాదు. ఒకవేళ భర్తకే గనక చెప్తే భర్త వచ్చేసి సమాధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసి ఉండేవాడు, సమాధి దావమని చెప్పి ఉండేవాడు, సమాధి పెట్టి తయారు చేయమని చెప్పి ఉండేవాడు. ప్రవక్త దగ్గరికి వెళ్తానంటే, పిచ్చిదానా, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బాగు చేస్తాడంటే సరే, చచ్చినోడు ఎట్లా బాగుపడతాడమ్మా? వాడెట్లా లేవనెత్తబడతాడు? ఆపై నీ పిచ్చి విశ్వాసం కాకపోతే అని భర్త ఎక్కడ ఆటంకపరుస్తాడోనని భర్తకు చెప్పకుండా వెళ్ళింది. అద్భుతం తెలుసా? ఆ స్త్రీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచి మరణాన్ని జీవంగా దేవుడు మార్చాడు. దైవజనమ, ఎప్పుడు గుండెల నిండా నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అయి ఉండాలి. ప్రతి క్షణం నాకేం నా యేసయ్య ఉన్నాడు, నాకేం నా కన్నీళ్లు తుడిచే దేవుడు నాకున్నాడు. చుట్టూతా వచ్చి అంటారు, అమ్మా మీ ఆయనకి పెద్ద ఉద్యోగం కాదంట కదా, మీరు బ్రతకటానికి సొంత ఇల్లు కూడా లేదంట కదా, నువ్వు చేసేది కూడా చిన్న ఉద్యోగం అంట కదా, 2 పిల్లలంట కదా, ఎలా బ్రతుకుతారమ్మా మీరు ఉద్యోగం లేకుండా? ఎలా బ్రతుకుతారమ్మా మీరు సొంత ఇల్లు లేకుండా అని ప్రజలు అంటున్నప్పుడు నీ గుండెల్లో నుంచి ఒక మాట రావాలి, నాకేం, వాటన్నిటికి మించిన దేవుడు నాకున్నాడు, వాటన్నిటిని మించిన దేవుడు నాకున్నాడు. నా కష్టస్థితిలో నా ప్రక్కన నిలిచే దేవుడు. కొంచెం కాలం శ్రమ నొందిన పిమ్మట ఈ దుఃఖ దినాలను సమాప్తం చేసి నా కన్నీటి బ్రతుకును నా దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీ గుండెల్లో దేవుని పట్ల ఆ అచంచలమైన విశ్వాసం ఉంటే మీరు ఎరుగుదురు కదా, నీవు నమ్మిన యొడల దేవుని మహిమను చూస్తావు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎప్పుడు నోటితో ఆ మాటను, నాకేం నా ప్రభు ఉన్నాడు, ఈరోజు ఏడుస్తున్నా నిజమే, ఈరోజు కన్నీళ్ళు ఉన్నాయి నిజమే, ఈరోజు దుఃఖం ఉంది నిజమే, ఈరోజు శ్రమలు ఉన్నాయి నిజమే, ఒకరోజు రాబోతుంది నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నన్ను వెంబడిస్తాయి. దావీదు ఆ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? రాజైన తర్వాత కాదు, గొర్రెల కాపరిగా ఉండి అరణ్యంలో తిరిగేటప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. అప్పుడప్పుడు చెప్తా కదా, ఒకసారి సికింద్రాబాద్ మేము డేవిడ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, అప్పట్లో బోయినపల్లి దగ్గర సికింద్రాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది కదా, వెళ్తా ఉంటే సావుకురాలు అన్నారు, అది కొద్ది విమానాలు వెళ్తున్నాయి, ఒకసారి ఆపండి చూద్దాం అన్నారు. నేను సరదాగా అన్నా, నాకంటే తనకు విశ్వాసం ఎక్కువ, అది వేరే సంగతి. ఆ టైంలో అన్న, ఆ విమానాలు చూడటానికి మనం ఆగటం ఎందుకు, ఈరోజు ఆటోలో తిరుగుతున్నాం, ఒకరోజు వస్తుంది సేవ అంతా విమానాల్లో తిరుగుతూ సేవ చేసే దినాలు దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు ఎట్టుందో తెలుసా? విమాన ప్రయాణం అంటేనే విసుకొచ్చింది. ఇప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడు. నీ బలాన్ని బట్టి కాదు, నీ ధైర్యాన్ని బట్టి కాదు, నీకున్న జనబలం, ధనబలం, కండబలం, అండబలం, కులబలాన్ని బట్టి కాదు, దైవ బలాన్ని బట్టి విశ్వాసంతో మాట్లాడు. నీవన్న మాట స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్, ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ. తమ్ముడు ఆ కటింగ్ చేసేవాడిది ఒకసారి చూపించి. రైట్, చూడండి. ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. యవన బిడ్డలారా ఇక్కడ అందరూ చూడండి, అందరూ వినండి. లోకపు యవన పిల్లలు ఏమంటారంటే, నా జీవితం నా ఇష్టం,
డాడీ నన్ను పద్దాకలు ఎందుకు అడుగుతావు? లోకపు యవ్వన బిడ్డలు అన్నట్లుగా నువ్వు అనకూడదు. యవ్వన ఆడపిల్లారా, అమ్మ 5 కాలేజీ నుంచి రావాలి, ఎందుకు అర్ధగంట లేట్ అయింది అని అడిగితే నీకు అంత అనుమానం మమ్మీ, కూతుర్ను కూడా అంత అనుమాన పడితే ఎట్లా మమ్మీ, నాకు స్వేచ్ఛ ఇవ్వవా, నాకు ఫ్రీనెస్ ఇవ్వవా? ఇలాంటి సినిమా డైలాగులు, సీరియల్ డైలాగులు కొట్టొద్దు. అకౌంటబిలిటీ. ఎందుకు లేట్ అయిందో ఆ జవాబుదారితనం ప్రతి క్రైస్తవ యవ్వన బిడ్డకు ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేనంటే పెద్దగా ఈ లెక్కలు అడగను. నా టైప్ అంటే నాకున్న షెడ్యూల్ని బట్టి రాజుకు 10 రూపాయలు ఇచ్చినా అక్క లెక్క అడుగుతుంది, నాకు లెక్క తీసుకురావాలా. చివరికి బ్యాలెన్స్లో పావలా మిగిలితే ఆ పావలా ఏం చేసావు అక్క, షాపోడి లేదక్క అని అంటే రూపాయి అంటే నీకు విలువ లేదా? ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది రాజు? విశ్వాసుల కష్టార్జితం, వాళ్ళ రక్తపు చుక్కలు మన చేతిలో వేస్తారు. నీకు 100 రూపాయలు చూడటం అది నీకు తేలికై ఉండొచ్చు. ఆ 100 రూపాయలు సంపాదించడానికి మన బిడ్డలు ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? 1 రూపాయి కోసం గంట సేపు క్లాస్ ఉంటుంది దేవుని కృపను బట్టి. రాజు అనుకుంటాడు, ప్రభువా ఆ రూపాయి తీసుకొచ్చి ఉంటే నాకు ఈ బాధ తప్పేది కదా ప్రభువా అని అనుకోకూడదు. నేను జవాబుదారునై ఉండాలి. ప్రతి వ్యక్తి గమనించండి, ఒక కూతురు తల్లికి జవాబుదారురాలై ఉంటుంది. ఏమక్కడ వాకిడి దగ్గర నిలబడి ఎటో చూస్తున్నట్టున్నావు అని తల్లి అడిగితే ముఖం మార్చకూడదు. గద్దించినప్పుడు ముఖం మార్చేది ఎవరో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, గద్దిస్తే ముఖం మార్చేది ఎవరో తెలుసా? భక్తిహీనుణ్ణి గద్దించగా వాడు ముఖాన్ని మార్చుకుంటాడట. ఇంకొకడు ఉన్నాడు మూతి ముడుచుకునేవాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? సూపర్, మీ చుట్టమాయా అమ్మ. ఆహాబన్నయ్య ఏమి లేదు, ఏమన్నంటే చాలు మూతి ముడుచుకుంటాడు, ముఖం మార్చుకుంటాడు. అమ్మా ఎందుకు అక్కడ నిలవబడ్డావు? తల్లి అడిగితే, నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న యవ్వన బిడ్డవైతే జవాబు చెప్పాలి నీ తల్లికి. రే బాబు, ఎందుకు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు? నీకు 7 కాలేజ్ అయిపోద్ది కదా, ఏం 9 దాకా ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నా ఇష్టం 9 కాకపోతే 9:30కు వస్తా అని అన్నావా, కుటుంబం కుప్పలాగా కూలిపోద్ది. ఈరోజు నువ్వు అన్న మాటే, యవ్వన పిల్లారా చూడండి, ఈరోజు నువ్వు అన్న మాటే రేపు నీ కడుపున పుట్టిన, చూడండి, ఈరోజు నువ్వు అన్న మాటే రేపు నీ కడుపున పుట్టిన పిల్లలు నీ ఎదుట అదే మాట అంటారు. ఎందుకో చెప్పమంటారా? నేను చెప్పించట్లా, వాక్యం ఏమంటుందంటే, మనుష్యుడా ఏది భలే చెప్పారు కదా, ఏది విత్తుతావో అది కోస్తావు అని రాస్తుంది కదా. విత్తిన దాన్ని తప్పకుండా కోస్తావు. అమ్మ నిన్ను ప్రశ్నించినప్పుడు, నాన్న నిన్ను ప్రశ్నించినప్పుడు ఒక దీనుడిగా నువ్వు సమాధానం చెప్తే రేపు నీకు ఇవ్వబోయే పిల్లలను కూడా అలాంటి దీన మనస్సు కలిగిన వారిని దేవుడిస్తాడు. ప్రతి భార్య భర్తకు జవాబుదారి, ప్రతి భర్త భార్యకు జవాబుదారుడై ఉన్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను మనిషికి ఎవరికి లెక్క చెప్పను. ఏంటంట? మరి ఎవరికి లెక్క చెప్తావయ్యా? నా లెక్కంతా అక్కడ లెక్కలు తెలిసి నేను డైరెక్ట్గా నరకానికి పంపిస్తాడు అక్కడ. ఆ సంగతి నీకు తెలియదు. కొంతమంది చూడండి, భర్తకు లెక్క చెప్పరు. నా జీతం నాది, నా లైఫ్ నాది, నాకు కావలసిన ప్రైవసీ నాకు కావాలా, నా స్వతంత్రం నాది అని ప్రైవసీ కోరుకుంటారు. భర్తకు తెలియని రహస్యం ఏదైనా నీ దగ్గర ఉందంటే నీ కుటుంబం సంతోషంగా బ్రతకలేదు. నా ఆశ ఏంటో తెలుసా? ఈ భూమి మీద నీ ఇల్లు భూతల స్వర్గంగా ఉండాలి, భూతాల నరకంగా ఉండకూడదు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యకు ఏ లెక్క చెప్పరు. నిన్ననే ఒక తల్లి వచ్చింది, అన్నయ్య మా వారం రోజులు అవుతుంది,
మా పెండ్లై 12 సంవత్సరాలు అవుతుంది అన్నయ్య, 2 పిల్లలు అన్నయ్య. ఈరోజు కూడా మా ఆయన జీతం ఎంతో నాకు తెలియదు అన్నయ్య. ఎప్పుడైనా ఏమండి మీరు పలానా చోట ఉద్యోగం చేస్తున్నారు కదా, గవర్నమెంట్ ఉద్యోగం, మీ జీతం ఎంతండి అని అడిగితే చాలు, ఇవన్నీ నీకు అవసరం అంటావా? ఈ లెక్కలు నీకు అవసరమా? నీకు అన్నం పెడుతున్నాగా, కావలసిన బట్ట కొని పెడుతున్నాగా, ఈ లెక్కలన్నీ ఎందుకు అడుగుతావు? ఆ బిడ్డ ఏడుస్తే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎప్పుడైనా మా పుట్టింటికి వెళ్ళాల్సి వస్తే బస్ టికెట్ కూడా ఎప్పటికీ 12 సంవత్సరాల తర్వాత కూడా బస్ టికెట్ కూడా మా అమ్మ నాన్నే తీయాలి అయ్యగారు. రూపాయి చేతికి ఈడు అయ్యగారు. అలాగని ఇంట్లో తక్కువేం చేయడు, అన్నీ తీసుకొచ్చి పెడతాడు కానీ ఒక్క లెక్క కూడా చెప్పడు. దైవజనమ, ప్రతి భర్త తన భార్యకు జవాబుదారుడై ఉండాలి. అయ్యా మన జీతం ఎంత? ఇంత. రాబడి ఎంత? పోబడి ఎంత? మిగిలేదెంత? అప్పు ఎంత ఉంది? ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ప్రతి వ్యక్తి కుటుంబ వ్యవస్థలో తెరిచిన పుస్తకంగా భార్యాభర్తల బాంధవ్యం ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. చాలా కాలం క్రితం చెప్పాను, చాలా అద్భుతమైన సంగతి. నా స్నేహితుడు, నాతో పాటు చదువుకున్నవాడు, కొకటిపల్లిలో ఒక పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు నా చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. సరే ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. పెళ్లి చూపులు అయిపోయినాయి. ఏమైంది పెళ్లి చూపులు ఏమైందంటే, ఏమైందని చెబుతున్నాం. పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అమ్మాయి నాకు నచ్చింది, పర్వాలేదు, నేను అమ్మాయికి నచ్చాను. సడన్గా పెళ్లి చూపుల మధ్యలో లేచింది, కొంచెం సపరేట్గా ఒక 5 నిమిషాలు మేము మాట్లాడుకోవాలి అని అంది. నేను పక్కా పల్లెటూరులో పుట్టినోండి, ఆ అమ్మాయి కొకటిపల్లిలో పుట్టింది. సపరేట్గా మాట్లాడదామనే లోపే నా కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతుంది. పక్కకి తీసుకెళ్ళి ఏం అడుగుతుందో ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. మొత్తానికి పక్కకి తీసుకెళ్ళిన తర్వాత అంది, ఇప్పుడు నా డ్రెస్ చూశారు కదా, వాస్తవంగా అందరూ ఈ పెళ్లి చూపులప్పుడు శారీ కట్టుకుంటారు. నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నా. నాకు చీర అంటే ఎలర్జీ, ఎప్పుడు ప్యాంటు షర్ట్ మీదే ఉంటా. నీకు ఇష్టమేనా అని అడిగిందంట. సరే ఇది హైదరాబాద్ కాదమ్మా, నేను ఎందుకు కాదంట, నీ ఇష్టమే కానీ అని అన్నాడంట. రెండోది, నేను పలానా చోట ఉద్యోగం చేస్తా, నా జీతం ఎంతో నీకు చెప్పను, నీ జీతం ఎంతో నేను అడగను, నా అకౌంట్ నాదే, నీ అకౌంట్ నీదే, నా డబ్బులు లెక్క అడగొద్దు, నీ డబ్బులు నేను లెక్క అడగను, దీనికి ఓకేనా అన్నాడంట. వీడి గుండెలో రాయిబడినట్టు అయిపోయింది. సరేలే కాదు అంటే అంత ఓపెన్గా ఏమైపోతానని మెల్లిగా అన్నాడంట. ఓకే హైదరాబాద్ కదా, హైదరాబాద్లో అంతే అని అనుకున్నాడంట. మూడవది, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగా, నేను పలానా ఇంజనీరింగ్ కాలేజీలో చదివా. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఈ ఫ్రెండ్స్లో గర్ల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఇంకెక్కువ ఉన్నారు. అప్పుడప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్తా. నువ్వు అడగకూడదు, ఇది నీకు ఇష్టమేనా అని అందంట. ఆడి కంటి చూపు నోటి మాట పడిపోయి ఇట్టాగే చూస్తున్నాడంట. ప్లే మన హిందీలో చెప్పాలంటే బోలియే ఈడంటాడు క్యా బోల్తా. మళ్ళీ కొసమెరుపు ముగింపులో అందంట, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, నువ్వు వేరే రకంగా ఆలోచించొద్దు అని అంటదంట. హైదరాబాద్లో ఉండే వాళ్ళ మెంటాలిటీ బ్రాడ్ మెంటాలిటీ, పల్లెటూరులోలాగా కంజెస్టెడ్ మెంటాలిటీ ఉండకూడదు. మొత్తానికి 7 పాయింట్లు చెప్పిందంట. వీడి కంటి చూపు నోటి మాట పడిపోయి ముగింపులో అన్నాడంట, ఓకే నీ అభిప్రాయాలు నువ్వు చెప్పావు, నీ అభిప్రాయాలు నేను గౌరవిస్తా, భర్తగా నా అభిప్రాయం చెప్తాను, నా అభిప్రాయం నువ్వు గౌరవిస్తావా అన్నాడంట. కాబోయే భర్తగా వై నాట్ చెప్పు అని అందంట. మావోడు అన్నాడంట, నాకు
షర్టు ప్యాంట్ అంటే పరమ ఎలర్జీ ఇప్పటి నుంచి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను 24/7 శారీ కట్టుకొని తిరుగుతా, నీకు ఇష్టమా అందంట. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. నేను మీకు అకౌంటబుల్. వీటన్నిటికి మించి దేవునికి లెక్క చెప్పాలి. ఈ లోకంలో ఎవడైనా దానికి నేను లెక్క చెప్పేదేంటి, వాడికి నేను లెక్క చెప్పేదేంటి, భార్యకి లెక్క చెప్పేదేంటి, మా అమ్మ నాన్నకి నేను లెక్క చెప్పేదేంటి అని అనటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఒక దినము రాబోతుంది, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట మోకాళ్ళుని మాట్లాడిన మాటను బట్టి, చేసిన పనును బట్టి, నడిచిన నడకను బట్టి దేవునికి లెక్క అప్ప చెప్పాల్సి ఉంది. అక్కడ కూడా వెళ్ళి దేవుని దగ్గర నేను లెక్క చెప్పను అని అన్నామనుకో, ఒరే నీకు ఆల్రెడీ లెక్క కట్టేలేరా, పద. చూడండి, ఈరోజు పిల్లల పరిస్థితి, లోకం పరిస్థితి ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది. జవాబుదారితనం లోపించిన దినాల్లో బ్రతుకుతున్నాం. ఒక చిన్న వీడియో చూడండి, ఎంత భయంకరమో. తెలియని 10 ఏళ్ల బాలుడు తోటి మిత్రులు స్టైల్గా కటింగ్. ఆగి చిన్న వాయిస్ కొంచెం పెంచు. అతడు అభం శుభం తెలియని 10 ఏళ్ల బాలుడు. హెయిర్ కట్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య. తనకి కూడా అలాగే స్టైల్ హెయిర్ కట్ కావాలనుకునేవాడు. హాస్టల్లో 6వ తరగతి చదివే ఆ బాలుడు సెలవుల్లో ఇంటి దగ్గరే ఉన్నాడు. అయితే స్కూల్ ఓపెనింగ్ దగ్గర పడుతుండడంతో బాలుడికి కటింగ్ చేయించేందుకు తండ్రి సెలూన్ షాప్కి తీసుకెళ్లాడు. కానీ బాలుడికి నచ్చినట్లు స్టైల్ హెయిర్ కట్ చేయించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విషాదకర ఘటన. ఏం తాగి చనిపోయాడంట అక్క? దేనికి? ఒరే ఆ కటింగ్ వద్దురా అన్న ఒక్క మాట అన్నందుకు, నేను అనుకున్న కటింగ్ నువ్వు చేయలేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళనని పురుగుల ముందు చచ్చిపోయాడట. అంటే ఈరోజు సమాజం పరిస్థితి ఏంటంటే ఒకరి ఆధిపత్యం కింద ఇంకొకరు బ్రతకటానికి ఇష్టపడలే. ఏ వయసులో నుండి చెప్పాలి? ఏ వయసులో నుండి? చిన్న వయసులో నుండే ఆ జవాబుదారీతనానికి మనుషులు అప్పగించుకోలేని భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. దైవజన్మ, ఓ చక్కటి కుటుంబంగా నీ కుటుంబం కట్టబడాలంటే అకౌంటబిలిటీ ఉండాలి. నంబర్ 1, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్, ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. నెక్స్ట్ FAM, M స్టాండ్స్ ఫర్ మ్యూట్. మ్యూట్ అంటే కొంచెం గట్టిగా. ఏ ఇంటిలో నిశ్శబ్దం ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు శబ్దం చేయటం ప్రారంభిస్తాడు. నువ్వు శబ్దం చేస్తే సైతాను గాడి శబ్దం చేయటం ప్రారంభిస్తాడు. ఏంటి నిశ్శబ్దం అంటే? ఎప్పుడైనా ఇంటిలో మన మనుషులం కదా, ఉప్పు కారం తినేవాళ్ళం కదా, రక్త మాంసాలు మనకున్నాయి కదా, ప్రేమతత్వం ఉన్నది అనేది ఎంత వాస్తవమో కోపతాపాలు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం. ఏం చెప్పాను చివరి మాట? అది పెద్దగా చెప్పండి. మన శరీరంలో, మన జీవితంలో కోపం ఉందా లేదా? కోపపు మనస్తత్వం మనలో ఉందా లేదా? పురుషుల్లో ఉందా లేదా? లేకపోవటం టన్నులు ఉంది. మిమ్మల్ని అడుగుతా, మీలో ఉందా లేదా? డెఫినెట్గా ప్రతి మనిషిలో ఉంటుంది. ఒక మాట అంట, నాలో అస్సలు కోపం లేదయ్యా, శాంతమూర్తిని, నేను శాంతమూర్తిని అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తని చూద్దాం. ఒక్కళ్ళు కూడా చేయత్తలా. నోవా అంటే నీకు కూడా కోపం ఉందనే? నోవా ఏమంటాడు తెలుసా? నీకు కూడా కోపం ఉందంటే నేను మనిషిని కాదా అన్న. అరే ప్రతి ఒక్కడు కోపం ఉంటుందండి. భర్త కోపంతో ఉన్నప్పుడు మ్యూట్ సైలెంట్గా ఉంది.
ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండు. స్వర్గం ఎక్కడో లేదు, నీ ఇంటిలోని అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. అట్లాగని గమనించండి, కోపం నీకు ఒక్కడి సొంతం కాదు. కొన్ని సందర్భాలలో భార్య కోపం వస్తుంది. భార్య కోపం వచ్చినప్పుడు నేను పురుషుణ్ణి, నన్ను అంటదా, నేను పురుషుణ్ణి అని గమనించండి. నేను ఉద్యోగస్తుణ్ణి అని గమనించండి. నీ హోదాను గుర్తుకు తెచ్చుకోకు. తాను కూడా సగటు మనిషే. ఎప్పుడైనా భార్య కోపంతో ఉన్నప్పుడు నువ్వు మౌనం అయిపో. తాను కోపంగా ఉన్నప్పుడు నువ్వు మౌనం అయిపో. నువ్వు కోపంగా ఉన్నప్పుడు తాను మౌనం అయిపోవాలి. కానీ అద్భుతం తెలుసా, అప్పుడే మాటకు ప్రతి మాట. మనం అనే మాట, నువ్వు 1 ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతా, నువ్వు 10 ఆకులు చదివితే నేను 20 ఆకులు చదువుతానని చిన్న చిన్న విషయాలు చిలికి చిలికి గాలివానై పెను తుఫానుగా మారిపోతాయి. దైవజనమ, ఎప్పుడైనా కోపతాపాలు కుటుంబంలో చోటు చేసుకుంటే ఒక ప్రిన్సిపల్, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయుకుడి. సూర్యుడు అస్తమించు వరకే మీ కోపం నిలిచి ఉండుడి. సూర్యుడు అస్తమించే లోపు ఎవరి మీద కోపడ్డావో, ఎవరితో మనస్మర్థం చెందావో, ఎవరితో కలహించావో ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడకపోతే, ఒక భయంకరమైన మాట ఏంటో తెలుసా? సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడకపోతే నీ ఇల్లు సాతాను నివాస స్థానంగా ఉంటుంది అని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. చూడండి ఆ మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ 4:26. నేను త్వరగా చెప్తాను. ఇక 4:26 నాతో కలిసి అందరి మాట చెప్పండి. కోపపడుడి కానీ, మరొకసారి అందరూ చెప్పాలి. కోపపడుడి కానీ పాపము చేయుకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. 27 అపవాదికి చోటివ్వకుడి. దైవజనమ, నా వైపు చూడండి. ఈ మాట గనక నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ ఇంటిలో సాతానుగాడు అడుగు పెట్టలేడు. ఈ మాట గనక నిజంగా సంఘం అర్థం చేసుకోగలిగితే ఆ సంఘాలలో సాతానుగాడు అడుగు పెట్టలేడు, వాడు పెట్టడానికి చోటే ఉండదు. ఏంటో తెలుసా? కోపపడుడి కానీ, కోపం ఎప్పుడు పాపంగా మారుతుందో తెలుసా? కోపపడినందుకు కాదు, సమాధాన పడనందుకు కోపం పాపంగా మారింది. ఎప్పుడు సమాధాన పడాలి? వారం తర్వాత. ఎప్పుడు సమాధాన పడాలి? నెల రోజుల తర్వాత. ఎప్పుడు సమాధాన పడాలి? 2 రోజుల తర్వాత. ఎప్పుడు సమాధాన పడాలి? ఎప్పుడు సమాధాన పడాలి? 3 రోజుల తర్వాత. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, ఇంట్లో ఏదైనా అయ్యిందంటే, చిన్న గొడవ అయిందంటే 3 రోజుల పాటు మౌనవ్రతం, మౌనవ్రతం చేస్తారు. ఏదన్నా అవసరం అయితే పిల్లోడిని పిలిచి, కూరకు డబ్బులు లేవు మీ నాన్న అడుగు. ఆడి వెళ్తాడు, ఆడిని అడుగుతాడు. మీ అమ్మ పొద్దున ఎక్కడికో బయటికి వెళ్ళింది కదా, ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో ఫోన్లో మాట్లాడింది? మీ అమ్మమ్మతో మాట్లాడిందా? మీ తాతయ్యతో మాట్లాడిందా? ఈ మాటలన్నీ వాడు వింటూ ఉంటే, క్రైస్తవ జనమ ఒక్క మాట మీరు వినండి. ఈ బలహీనత గనక ఈ బలహీనతే గనక మీ పిల్లలు తల్లిదండ్రులుగా మీలో చూస్తే మీరు భక్తి కలిగిన వాళ్ళే. ఈ బలహీనత మీ భక్తిని మింగేస్తుంది. మా అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఒట్టిదే, అంతా ఒట్టిదే. నువ్వు భక్తి కలిగిన దానివి అనుమానం లేదు, నువ్వు భక్తి కలిగిన వాడివి అనుమానం లేదు. నేనంట వాక్యం ఏమంటుంది? కోపపడుడి కానీ కోపం పాపంగా ఎప్పుడు మారిద్దాయి అంటే, ఉదయం కోప్పడితే, మధ్యాహ్నం కోప్పడితే, సూర్యుడు అస్తమించే లోపు వెంటనే వెళ్ళి, అమ్మా సారీ అమ్మా కోప్పడ్డాను,
నన్ను క్షమించమ్మా, తొందరపడి ఒక మాట అన్నానమ్మా అని సూర్యుడు అస్తమించే లోపే నువ్వు సమాధాన పడితే కోపం పాపంగా మారదు. పాపం లేని స్థలాల్లోకి అపవాది రాడు. కోపం పాపంగా మారిందా చెప్పండి, ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారు? అలాగే సంఘాల్లో కూడా మనం కలిసి ఉండేటప్పుడు చిన్న చిన్న మనస్మర్థలు వస్తాయి. నన్ను గూర్చి కూడా మీరు తప్పుగా అనుకోవచ్చు, మిమ్మల్ని గూర్చి కూడా నేను అనుకోవచ్చు. కాకపోతే దేవుని కృప ఏంటంటే మిమ్మల్ని గూర్చి అనుకునేంత సమయం నాకు ఉండదు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మాత్రం కావలసినంత టైం ఉంటుంది, నాకుండదు, అస్సలు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా నా హృదయంలోకి వెళ్ళి తొంగి చూడండి, లేకపోతే యేసు ప్రభుని అడగండి, అన్న మా కుటుంబాన్ని గురించి ఏమనుకుంటా ఉంటాడు? అన్నకి మా కుటుంబం మీద, అక్కకి సరే అక్క ఆలోచనలు అక్కవే, ఎందుకంటే ఎవరి హృదయం వాళ్ళది కదా. అన్న హృదయంలో ఏముంటుంది అని ఒకవేళ మీరు దేవుడిని అడిగితే దేవుడు మీకు ఒకటే చెప్తాడు, 99% ఏ కుటుంబాన్ని గురించి చెడుగా అనుకోడ్రా. ఆ పిల్లలందరూ నా పిల్లలు, వాళ్ళ కొరకు చేయాల్సినంత ప్రార్థన నేను చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈరోజు కొంచెం లోపంతో బ్రతికితే ఈరోజు లోపంతో బ్రతకొచ్చు, రేపు ఆ లోపాన్ని దిద్దబడిన వాడిగా బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. లోపంగా ఉంచడు. ఈరోజు చెడ్డవాడే రేపు మంచివాడు అవుతాడు. ఈరోజు పనికి మాలిన వాడే రేపు ప్రయోజకుడు అవుతాడు. ఈ ఆలోచన ఉంటుంది. కానీ భూతద్దం తీసుకొని వెళ్ళి ఆ రోజు ఈ అక్క ఈ మాట ఎందుకంది, దీని వెనక లింక్ ఏమై ఉండొచ్చు, ఆ లింకుకు ఇంకొక లింక్ ఏమై ఉండొచ్చు, ఎట్లాంటి సైంటిఫిక్ రీసెర్చ్ కార్యక్రమం పొరపాటు నేను చేయను. కావాలంటే యేసయ్యని అడగండి, యేసయ్య మీకు జవాబు ఇచ్చును గాక. చెబుదాం ఆమేన్. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, సంఘంలో ఎవరితోనైనా అసమాధానం కలిగితే వారం మీరు మాట్లాడుకోకుండా ఉన్నారా, సంఘం అపవాదికి చోటిచ్చేదిగా మారిపోతుంది. సంఘంలో ఎప్పుడు అపవాదిగాడు అడుగు పెట్టకూడదో, ఆత్మదేవుడు యథేచ్ఛగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉండాలి. తన ఆత్మకార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించునుగాక. ఇంకొక మాట ఇక్కడ చెప్తాను, మ్యూట్ అని అన్నా కదా. ఒక భక్తుడు ఎలా అంటాడు, మ్యూట్ అంటే ఇంటి గుట్టు 10 మందికి చెప్పుకోవద్దు. నీ గుండె చప్పుడు విని నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గరే నీ ఇంటి గుట్టు దేవుని సన్నిధిలో విప్పుదువుగాక. లేదు తట్టుకోలేరు, నాకు ఒక మనిషి కావాలి, ఎవరికైనా చెప్పుకోవాలి అంటే గుండెల్లో దాచుకునే మాలాంటి సేవకులకి నీ బాధ చెప్పుకో. మా 22 సంవత్సరాల మా సేవా జీవితంలో ఒక కుటుంబ బలహీనతలు ఇంకొక కుటుంబానికి చెప్పినట్లుగా కానీ, వీళ్ళ పొరపాట్లు ఇంకొకళ్ళతో పంచుకున్నట్లుగా కానీ సంఘం ఎదుటే ఉంది. 22 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఒక్క కుటుంబం కూడా చూపించలేదు కూడా. పురుషోత్తమన్న తన ఇంటి విషయాలు ఏదైనా చెప్తే ఆయన ఇంటి విషయాలు ఆయనతోనే మాట్లాడతాం, కానీ ఆయన కుటుంబ విషయాలు ఇంకొకరికి చెప్పినట్లుగా 22 సంవత్సరాల్లో మాకు జ్ఞాపకమే లేదు. దీనికి సంఘం ఆకాశమందలి దేవుడు సాక్షి. అవునా కాదా? ఏం కొంతమంది సైలెంట్గా ఉన్నారు? రాజా, సాక్షులు మీరు ఎప్పుడు గుట్టుగా ఉండాలి, కాపురం గుట్టుగా చేయాలి. ఒక ఆయన అంటాడు, పైకెక్కటానికి మెట్టు, పొలంలో ఉన్న నీళ్లు బయటికి వెళ్లకుండా ఉండటానికి పొలానికి గట్టు, సంసారం చక్కగా కట్టబట్టడానికి గుట్టు అవసరం అంట. పైకెక్కటానికి మెట్టు, పొలానికి గట్టు, ఇంటికి గుట్టు. అలాగని ఇది రైమింగ్ అనుకునేరు కాక, గుట్టు ఎంత గొప్ప కార్యం చేసిందో చెప్తా. అద్భుతం. ఇందాక నేను వచ్చేటప్పుడు, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఆత్మదేవుడు ఈ మాట చెప్పమని నేను ఎన్నడూ ఈ కోణంలో చెప్పలేదు, ఆ వాక్యాన్ని గుర్తుకు తెచ్చాడు. యోసేపా, నువ్వు ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చావు అంటే, యోసేపు ఏం చెప్పాడు? నేను హెబ్రీ దేశము నుండి అమ్మివేయబడ్డాను అన్నాడా? పెద్దగా చెప్పాలరా తల్లి. దొంగిలించబడ్డాను అన్నాడు. యోసేపు దొంగిలించబడ్డవాడా, అమ్మినవాడా? అమ్మినవాడు, అమ్మబడినవాడు.
అమ్మబడిన వాడినని చెప్తే ఎవరమ్మారో అడుగుతారు. ఎవరమ్మారో అడిగితే అప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? మా అన్నోళ్ళే అమ్మారని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళ అన్నదమ్ముళ్ళే వీళ్ళకి శత్రువులు అన్నట్లు, వీళ్ళ అన్నోళ్ళే వీడిని అమ్మారు అన్నట్లు అని అనుకునేవాళ్ళు కదా. సరే, ఆ సంగతే కనుక చెప్తే అన్నోళ్ళందరూ ఇక్కడ ధాన్యం కోసం వచ్చారు కదా, ఈ అన్నోళ్ళందరినీ ఫరో రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి మా అన్నలని చెప్పి వాళ్ళు నా దేశంలో ఉంచాడు కదా. ఒకవేళ అప్పుడు అట్లా గుట్టుగా ఉంచకుండా నన్ను నమ్మింది మా అన్నోళ్ళే అనే కనుక చెప్పుంటే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మా అన్నోళ్ళు వచ్చారయ్యా, వాళ్ళని ఈ దేశంలో ఉంచుకో అయ్యా అని అంటే ఫరో రాజు ఏమని ఎవడో తెలుసా? నిన్ను అమ్మిన అన్నోళ్ళు. ఒరే బాబు, దేశాన్ని కూడా అమ్ముతారా నాయన? నిన్ను అమ్మారుగా, రేపు ఈ దేశాన్ని కూడా అమ్ముతారు, బేరం పెడతారని చెప్పి ఒకవేళ ఆ ఒక్క మాట తొందరపాటునే కనుక చెప్పుంటే యాకోబు కుటుంబం బజారు పాలు అయిపోయేది కరువును బట్టి. ఆ కరువు కాలంలో యాకోబు కుటుంబం పోషించబడటానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు గుట్టు కలిగిన మనిషి. దైవజనమా, ఎప్పుడు ఇంటి గుట్టు వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవద్దు. మాకులాగా గుండెల్లో పెట్టుకొని ప్రార్థించే సేవకులు ఉంటారు కదా, సేవకులకు చెప్పుకోండి. మాకంటే మరి ఎక్కువగా గుండె సవడి విని పరిష్కరించే దేవునికి మనం చెప్పుకుందాం గాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్, ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ, ఎం స్టాండ్స్ ఫర్, పెద్దగా చెప్పాలి, మ్యూట్ అంటే నిశ్శబ్దం. FAM, I స్టాండ్స్ ఫర్ ఎంథసిస్, విజ్ఞాపన లేక మధ్యవర్తిత్వం, విజ్ఞాపన. దైవజనమ, ఓ కుటుంబం దైవికమైన కుటుంబంగా కట్టబడాలంటే 4వ అద్భుతమైన అడుగేంటో తెలుసా? ప్రతి ఇల్లు ప్రార్థించే ఇల్లు అయి ఉండాలి. తల్లి మదర్ తెరీసా వీడియో రెడీ చేద్దామడు, రైట్ చూడు. ప్రతి ఇల్లు ప్రార్థించే ఇల్లు అయి ఉండాలి. భార్య, భర్త, పిల్లలు ఒక చోట కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి, ఎక్కువసేపు కాదు, కుటుంబంగా కలిసి కనీసం ఒక అర్ధగంట అయినా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే కుటుంబాలుగా ప్రతి కుటుంబం కట్టబడాలి. ఒక్కసారి చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. గంటల సేపు ఏమొద్దు, రోజుకొచ్చి కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మీరు చేసుకుంటున్నారా? ఎంతమంది చేసుకుంటున్నారు? పర్వాలేదు, చేతులు ఎత్తని కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగకపోతే ఈరోజు కుటుంబ ఆశీర్వాద సదస్సు ఏర్పాటు చేశాడు కదా, రేపటి నుండే పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాలు యేసు నామం పేరిట మరలా మీరు తిరిగి కట్టుకుందురుగాక. పడిపోయిన కుటుంబ బలిపీఠాలు యేసు నామం పేరిట కట్టబడును గాక. తల్లి మదర్ తెరీసా తల్లి గురించి మీకు తెలుసు కదా. ఆ తల్లి ఒకరోజు కుటుంబ ప్రార్థన గురించి కొన్ని విలువైన మాటలు చెప్పింది. యూట్యూబ్లో ఆ తల్లి మాటలు వైరల్ అవుతున్నాయి. చూడండి ఆ మాట. Mother Teresa talks about the importance of family prayer. Where does this love begin? In our own family, in our own home. How does it begin? By praying together. Family that prays together stays together. And if Amen. you stay together, you will love one another as God loves each one of you. Today, in the world, there's so much suffering because of that one prayer of unity in the family. So today, when we are together, let us make one strong resolution that we will bring prayer in our family. That we will teach our children to pray and pray with them. And you will see the joy and the love and the peace that will come into your hearts. Because the fruit of prayer is the deepening of faith. చప్పటి కొడుతా తల్లికి స్తోత్రాలు చెప్తాం.
ఆ మాటలన్నింటినీ క్రోడీకరించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ దట్ స్టేస్ టుగెదర్. ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ దట్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక చోట కూర్చొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే, కలిసి ప్రార్థించే కుటుంబాలు మనస్మర్ధలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా, విభేదాలు లేకుండా ఆ కుటుంబం సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమా, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మాట, ఇందాక తమ్ముడు జార్జి చెప్తున్నాడు, నేను చెప్పబోయే ఈ మాట గుండెల్లో రాసుకోండి, గుండెల్లో రాసుకోండి. బైబిల్లో ఒక కుటుంబం ఉంది. అతడు తన కుటుంబంతో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, దాన ధర్మాలు చేసేవాడట. ఎవరైనా చెప్పాలి, రవికుమార్ బ్రదర్ ఎవరో? కొర్నేలు తన భక్తి జీవితాన్ని గురించి ఒక మాట అంటాడు. చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. నేను ముగింపులోకి వెళ్తున్నాను. 10వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి చూడండి, 10వ అధ్యాయం 1-2 వచనాలు. అందరూ కొంచెం పెద్దగా. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండేను, కైసరియాలో ఉండేను. 2వ వచనం, త్వరగా 2వ వచనం. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వసంతన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసేవాడట? శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు కదా. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసేవాడట? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినప్పుడు కదా. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసేవాడట? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు అని రాస్తుందా? నో. అతన్ని గూర్చి దేవుడిచ్చిన టెస్టిమనీ ఏంటో తెలుసా? అతడు చెప్పాలి, అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అతని ప్రార్థనా జీవితాన్ని పతాక స్థాయిలో నిలవబెట్టే వచనం 30వ వచనం చూడండి. 30వ వచనం తమ్ముడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 30వ వచనం నాతో కలిసి. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరొకసారి ఆ మాట 30వ వచనం తమ్ముడు, 30వ వచనం నాతో కలిసి చెప్పండి. అందుకు కొర్నేలు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో. అరే ఏమని మాట్లాడుతున్నాడు? 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా. ఇప్పుడు తన ఇంట్లో ఎన్ని రోజులు బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఉద్యోగి. ఇటలీ పటాలమనబడిన పటాలమందు శతాధిపతి. తన ఉద్యోగానికి సెలవు పెట్టి 4 రోజులు తన ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దైవజనమా, ఒక మాట, ఎప్పుడైనా సంఘానికి వచ్చి మనం ప్రార్థన చేసాం, మంచిదే, రావాలి. సంఘంలో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు సెలవులు పెట్టుకొని వచ్చారు, మంచిదే, రావాలి. నేనంట, ఎప్పుడైనా మీకు సెలవు వచ్చినప్పుడు సెలవు దినాన లేదు ఒకరోజు సెలవు పెట్టుకొని ఇంటిల్లపాది మీ ఇంటిలో మోకరించి ఉపవసించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? సంఘంలో ప్రకటించబడిన కోటాలకు వచ్చారు, మంచిదే. 21 దినాలు ఉపవాస ప్రార్థనలు చాటించినప్పుడు వచ్చి ప్రార్థన చేశారు, మంచిదే. ఇలా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు పెట్టినప్పుడు ఉపవాసంతో వచ్చి ప్రార్థన చేశారు, మంచిదే. నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, మీ అంతటి మీరు ఒకరోజు ఉపవాసాన్ని చాటించుకొని
మీ అంతట మీరు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని, భర్తన దగ్గర కూర్చోబెట్టుకొని, ఎప్పుడైనా ఒక్కరోజు ఉపవాసం ఉండి మీరింటిలపాది కుటుంబంలో ప్రార్థన చేశారా? చేస్తే నిజంగా మీరు ధన్యులు. మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసామనుకోండి, అది కట్టడి. దేవునికి బలవంతపు అర్పణ కాదు, స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ దేవునికి అర్పించాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని ఇప్పుడు నేను మీతో చెప్పబోయే మాట ఏంటంటే, ఇప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకోండి. సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలకు రండి. మీకు అవకాశం దొరికినప్పుడు నెలకొక రోజు, ఆ ఫెస్టివల్ డే రోజు చర్చిలో ఉపవాస ప్రార్థన లేకపోతే మీ ఇంట్లో ఉపవాసాన్ని చాటించుకొని, నాన్న పలానా తారీఖు సెలవు వచ్చింది కదా, బయటికి వెళ్ళొద్దయ్యా, ఒకరోజు దేవుని సన్నిధిలో గడుపుదాం, మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేద్దాం అని ప్రతి ఇల్లు కొర్నేలు ఇల్లు లాగా దేవుడు ప్రతిష్ఠించాలి. అలా మన కుటుంబం ఉంటే పరలోకం ఎక్కడో లేదు, భూలోకంలోనే అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి దినం, ఈ దినం నుండి మన కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగునుగాక, అరుణోదయపు ప్రార్థన జరుగునుగాక. విచిత్రం, ఒక తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అన్న, మీరు కుటుంబ ప్రార్థన అంటున్నారు, మా కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రతిరోజు మాకు గొడవ వస్తుందన్న. విన్నారా ఈ మాట? ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటామో ఆ రోజే మా ఇంట్లో గొడవ వస్తుందన్న అన్నాడు. ప్రార్థన చేసుకుంటే సమాధానం వస్తుందా, గొడవ వస్తుందా? కరుణ, సమాధానం కలిగిద్దా, గొడవలు వస్తాయా? ఏంటయ్యా ఇంతలో మాట అన్నావు అన్నాను. అవునన్నా, మేము ఏ రోజైతే ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటామో ఆ రోజే మాకు గొడవ వస్తుంది అన్న అన్నాడు. అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పిన మాట, భార్యాభర్తని ఇద్దరిని పిలిచాను, ఎందుకు గొడవ వస్తుంది? ఒకరోజు ఈవిడ గొడవ పెట్టిద్దన్నా, ఒకరోజు నేను గొడవ పెడతానన్నా, మొత్తానికి గొడవ వస్తుందన్న. సరే, కుటుంబ ప్రార్థన చేసిన రోజే గొడవ వస్తుంది అన్నావు కదా, అసలు ఆ కుటుంబ ప్రార్థనలో ఏవని మీరు ప్రార్థన చేస్తారు అన్న. ఈవిడ ప్రార్థన చేస్తుందట, దేవా నా భర్తను మార్చు. మంచోడు కాదు నాయన. విన్నారా? భర్త ఎదురుగా ఉంటే మా అత్తను మార్చు, మా అత్త నన్ను అర్థం చేసుకోలేకపోతుంది నాయన. మా ఆయన వాళ్ళ అమ్మ వైపే ఉంటాడు కానీ ఎక్కడిదంతా చెప్పాలి, ఎక్కడిదంతా. మరి ఈ ప్రార్థన చేస్తే గొడవలు రాకపోతే సమాధానం వేస్తా ఎట్టొస్తుంది చెప్పండి? ఈ ప్రార్థన చేసే మనిషికి జ్ఞానం ఉండాలి కదా. నిజంగా భర్తే మంచోడు కాకపోతే ఎప్పుడు ప్రార్థన చేయాలి? కోపిస్తోడు అనుకో, ఎప్పుడు ప్రార్థన చేయాలి? కొంచెం దుడుకుతనం కలిగినోడు అనుకో, ఎప్పుడు ప్రార్థన చేయాలి? భర్త లేనప్పుడు గంటల తరబడి ఏడు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటా ఏడు. అప్పుడు ఏడ్చిదట. మరి విశేషంగా కుటుంబ ప్రార్థనలోనే భర్తను ఎదురు పెట్టుకొని, మా ఆయన అస్సలు మంచోడు కాదయ్యా, మార్చయ్యా. ఎప్పుడైతే ఆ ప్రార్థన స్టార్ట్ చేసిందో, అన్నా ఇక నేను కళ్ళు ముయ్యనన్నా. మరి ఏం చేస్తావు? ప్రార్థన ముగించిన తర్వాత మంచోడు కాదన్న కదా, ఆ నామాన్ని సార్థకత చేసుకోవాలి కదన్నా, ఆ నామధేయాన్ని సార్థకత చేసుకో. ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు? జ్ఞానం ఉండాలి. భార్యని ఎదురు పెట్టుకొని, నా భార్య మంచిది కాదయ్యా, నా భార్య మంచిది కానీ వాళ్ళ అమ్మోళ్ళు మంచోళ్ళు కాదయ్యా, వాళ్ళ తమ్ముడు మంచిది కాదయ్యా. ఎప్పుడు? కుటుంబ ప్రార్థనలోనా? దైవజనమా, కుటుంబంగా కలిసి ప్రార్థించేటప్పుడు ప్రార్థించే వారికి జ్ఞానం ఉండాలి. పిల్లలను కూర్చోబెట్టారు, వాడికి ప్రార్థనలో కూర్చోవటం అంటేనే విసుగు. ఆడిని కూర్చోబెట్టి, రైట్ నీకు ప్రార్థన లేదురా దొన్నపు, కూర్చో, ప్రార్థనలో కూర్చో అని కూర్చోబెట్టి, నీవెంత ప్రార్థన పరురాలువో నీ ప్రార్థనాత్మ అంతా వాడు ముందు చూపించాలని 2 గంటల సేపు ఏకదాటిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా 2 గంటలు ప్రార్థన చేస్తే వాడు అనుకుంటాడు, ఏమనుకుంటాడో తెలుసా? ఇక సచ్చినా వాడేం ప్లాన్ చేస్తాడో తెలుసా? కావాలని సాయంత్రం పూట ట్యూషన్ ప్లాన్ చేస్తాడు. ఎందుకు? ప్రార్థించేటప్పుడు నీకు జ్ఞానం ఉండాలి కదా. గంటల తరబడి ప్రార్థన చేసుకోవాలంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకో. ఆ స్పిరిట్ భర్తలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకోండి.
ఆడికి ప్రార్థనలో కూర్చోవటమే కష్టంగా ఉన్నప్పుడు వాడిని కూర్చోబెట్టి నువ్వు 2 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తే వాడు మనసులో అనుకుంటాడు, ఇక ఇదే ఫస్ట్. జ్ఞానం ఉండాలి. అందుకని పేతురు గారు అంటారు కదా, జ్ఞానముతో కాపురము చేయుడి, జ్ఞానంతో కాపురం. ఆ పిల్లలకి అంత అలవాట్లేదు కదా, ఒక అర్ధగంట. ఆ పిల్లలకి అంత అలవాట్లేదు కదా, వాడి చేతే పాట పాడించి వాడి చేతే ప్రార్థన చేయించి ఒక అర్ధగంట 30 గంటలో ముగించుకోండి. గంటల తరబడి ప్రార్థన చేయాలా, ఏకాంతంగా చేసుకోండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇలా ప్రార్థన చేసుకుంటే కుటుంబ ప్రార్థనలో గొడవలు వస్తాయా, సమాధానం వస్తుందా? నోటి మాటలతో చెప్పలేనంత సమాధానం వస్తుంది. ఇది చేయకుండా మా ఆయన అస్సలు మంచోడు కాదు నాయన, 20 సంవత్సరాలైనా ఎప్పటికీ మారలేదయ్యా, మారతాడని నిరీక్షించి నా ఓపిక చచ్చిపోయిందయ్యా ఆయన అన్నామంటే ఆడు కొట్టడానికి ఎక్కడ లేని ఓపిక వస్తుంది. ఇప్పుడు ఏముండాలి? అయితే ఒక మాట, ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్, దట్ ఫ్యామిలీ స్టేస్ టుగెదర్. ఒక బలమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని కట్టే శక్తి మోకాళ్ళ ప్రార్థనలోనే ఉంది. ఓ చక్కటి కొటేషన్ తమ్ముడు రాజేష్ పంపించాడు మోకాళ్ళ ప్రార్థన జీవితం గురించి. ఒక చక్కటి మాట, మీకు అవకాశం ఉంటే మీ నోట్బుక్ మీద రాసుకోండి. ఒకసారి అది చెప్తాను. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. కలిసి ప్రార్థించే కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు బలపరుచును గాక. కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఎంత శక్తివంతమైందో, ఆ కుటుంబ ప్రార్థన ద్వారా ఎలాంటి బలమైన కార్యాలు జరిగిస్తాడో ఒక అద్భుతమైనటువంటి మాట నేనంట. రేపటి నుండి ప్రతి దినం గంటల తరబడి కాకపోవచ్చు, కనీసం ఒక్క అర్ధగంట అయినా చాపేసుకొని ఒక్క అర్ధగంట దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి. అలాంటి దివ్యమైన ప్రార్థనాత్మ ప్రతి ఇంటిని ఒక కొర్నేలు ఇల్లులాగా దేవుడు ప్రతిష్ఠించి ఆశీర్వదించునుగాక. అది రాసుకోండి మీకు అవకాశం ఉంటే. మోకాళ్ళ మీద ఉండే కుటుంబం మోకాళ్ళ మీద ఉండే కుటుంబం ఆయుధాలు పట్టుకున్న సైన్యం కంటే బలమైనది, శక్తివంతమైనది. ఆమేన్. మోకాళ్ళ మీద ఉండే కుటుంబం ఆయుధాలు పట్టుకున్న సైన్యం కంటే శక్తివంతమైనది, బలమైనది. దేనికంటే శక్తివంతమైంది, దేనికంటే బలమైనది? ఎవరు? మోకాళ్ళ మీద ఉండే కుటుంబం ఆయుధాలు పట్టుకున్న సైనికుని కంటే బలమైన వారు, శక్తివంతమైన వారు. అలాంటి శక్తివంతమైన కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు స్థిరపరచునుగాక. లాస్ట్ 2 words నేను ముగించబోతున్నాను. F stands for faith, A stands for accountability, M stands for mute. ఇప్పుడు విన్నాం కదా, చెప్పాలి 4 చెప్పాలి. ఎంటర్సిస్ విజ్ఞాపన, తర్వాత L Y. L stands for love, ప్రేమ కలిగిన కుటుంబాలుగా ప్రతి కుటుంబం కట్టబట్టడానికి దేవుడు మన కుటుంబాలను దైవికమైన ప్రేమతో తన కృపను బట్టి నింపునుగాక. చెప్దాం ఆమేన్. నేనంట కుటుంబంలో అన్నీ ఉండి ప్రేమతో కూడుకున్న పలకరింపు, ప్రేమతో కూడుకున్న వాతావరణం ఒక ఇంటిలో లేకపోతే నేనంట ఆ ఇల్లే ప్రత్యక్ష నరకం. కొంతమంది భర్తలు ఉంటారు, అస్సలు వాళ్ళ ముఖంలో నవ్వే కనపడదు. కొంతమంది, నేను మిమ్మల్ని అంటలా, కొంతమంది ముఖాలు మామూలు ఒరిజినల్ భాషలో చెప్తాను, అవధం దాగిన ముఖాల్లాగా ఉంటాయి. ఎప్పుడు చూసినా సిరుబూరులు ఆడతాడు. ఏం కావాలి, బీరోలోనే తీసుకో, ఫీజు కట్టమన్నా కదా, ఎందుకు కట్టలా, నేను రాను,
పేరెంట్స్ మీటింగ్ లేదు గిరిమెంట్ నేను రానుబా నేను రానుబా నేను అన్నా కదా. ఆ మాట తీరు ఎట్టుంటుందంటే ఏమనుకోవద్దు, వీడు మనిషి పశువు అర్థం కాదు. అదే బజార్లో ఇంకొక ఆడ మనిషి కనపడింది అనుకోండి, మా ఊడు మెలికలు తిరుగుతూ మాట్లాడతాడు. అక్కడ ఆ మెలికలు తిరుగుతూ మాట్లాడతాడు. అరే కట్టుకొని నీ దగ్గరికి వచ్చిందే, నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చిందే, పగలంతా సాయంత్రం నీ రాక కొరకు ఎదురు చూస్తుందే, భర్త ప్రేమగా ఒక మాట మాట్లాడతాడేమో, ఆప్యాయంగా ఒక మాట మాట్లాడతాడేమోనని సాయంత్రం నీ రాక కొరకు ఎదురు చూసిందే, రావటం ఏంటే ఏం బెడ్షీట్ అక్కడ పెట్టా మడతట్లేదా, నాకు తెలిసా నువ్వు సోమరిపోద్దానివని. అయినా నిన్ననే సుఖం మీ అమ్మ నానాల, నిన్ననే సుఖం మీ కాంతానా నానాల. చూడండి, నేనంట నీ కుండెల్లో ఉన్న ఎమోషన్, ఆ ప్రేమతో కూడుకున్న తత్వాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయి. కుటుంబాలు ఎక్కడ ఫెయిల్ అవుతాయో తెలుసా? కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినంత తేలిగ్గా గుండెల్లో ఉన్న ప్రేమను వ్యక్తపరచలేరు. ఈరోజు విజయవాడలో కూడా ఈ మాట నోట్ చేశా. ఏదన్నా ఒక సందర్భంలో కోపం వచ్చి భార్యను ఒక దెబ్బ కొట్టారు అనుకోండి, ఒక దెబ్బ కొట్టం అంటే నన్ను కలుపుకున్నాను ఏంటి ఇక్కడ, ఏసునామూలు అది పతనం అయిపోవును కాక. రైట్, కొట్టరు మీరు. ఎప్పుడైనా పొరపాటున ఒక దెబ్బ అట్లా అన్నారనుకోండి, అబ్రవనా కొట్టిన జ్ఞాపకం ఏమైనా ఉందా? ఎట్ట చూస్తున్నాడంటే, ఎంతమందిలో అడిగితే ఎట్టన్నా, సపరేట్ అడగని చెప్పి డెఫినెట్గా ఏదో ఒక మాట ఏదో అట్లా అని ఉంటాడు. దెబ్బ కొట్టిన తర్వాత మనం దేవుని పెట్టలేం కదా, యేసయ్య రక్తం మనలో ప్రవహిస్తుంది కదా. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎందుకు అట్లా కొట్టా, ఆ మాట అనకుండా ఉండాల్సింది, పాప ఎంత బాధపడుతూ ఉంటుందో, అయినా నాకు ఈ కోపం ఎందుకు, దేవుని నమ్ముకున్నాగా అంటే ఒక మాట అని ఆపొచ్చు కదా, ఎందుకు కొట్టా, నేను కొట్టకుండా ఉండాల్సింది. ఎంత ఏడుస్తూ ఉంటుందో, ఒక్క దెబ్బ కొట్టి ఆ రోజంతా నువ్వేడుస్తావు. ఇంట్లో ఉన్న ఈ మనిషి మాత్రం బిర్యానీ వండుకొని తిని ఉంటుంది. విచిత్రం చూడండి, ఆమె బిర్యానీ వండుకొని తింటే బయట ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటావు. అనుకుంటావు, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత సారీ అడుగుతా, సారీ అమ్మా తొందరపడ్డా, సారీ నన్ను క్షమించమ్మా అని చేయబట్టుకుంటా, దగ్గరికి తీసుకుంటా, క్షమాపణ అడుగుతా, కలిసిపోతా అని అనుకుంటావు, పగలంతా అనుకుంటావు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి యథా రాజా, ఏంటే లేవు నా దగ్గర. హృదయంలో అంత ప్రేమ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. బైబిల్లో 2 అద్భుతమైన సన్నివేశాలు చెప్తాను. అలా నీ మాట తీరుంటే, అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగితే పరలోకం ఎక్కడూ లేదు, నీ ఇల్లే చిన్నపాటి పరలోకం లాగా ఉంటుంది. పరలోకానికి వెళ్ళక మునిపే ఆ పరలోకపు రుచి నీ కుటుంబంలో చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. హన్నమ్మ తల్లి ఏడుస్తూ ఉంటే భర్త వచ్చి అంటాడు, హన్న ఎందుకు ఏడుస్తున్నావు, మనకు పిల్లలు లేరని ఏ రోజైనా ఒక్క మాట నేను అన్నానా, అనలేదే, ఎడకో. అక్కడ అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా. చూడండి ఆ మాట, చూడండి అంటే నా వైపు చూడండి, బైబిల్ కాదు, నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా. ఏమంటున్నాడు? 10 మంది కుమారుల కంటే నేనంట. ఏనాడైనా భర్త తన భార్యతో ఉన్న బంధాన్ని పోల్చుకునేటప్పుడు కుమారుని బాంధవ్యం లాంటి బాంధం పోల్చుకోగలుగుతాడా? పోల్చుకోలేడు. ఒక కుమారుడు కాదు, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, 10 మంది కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇవ్వగలరో ఆ ఒక్క భర్త తన భార్యకు అంతకు మించిన ధైర్యాన్ని ఇచ్చాడు. ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడుస్తున్నాడు. కొంతమంది భర్తలు ఉంటారు, మాటకు ముందు కొడతాడు, మాట ఎత్తితే కొడతాడు. నేనంట ఇంటికి వచ్చిన ఆడబిడ్డని భార్యను కొట్టేవాడు, నాకు తెలిసి భార్య మీద చేయి చేసుకునేవాడు, భార్యను కొట్టేవాడు ఏమంటారు చెప్పండి? మగోడే కాదా? ఊరుకో, ఏమాట అదే
తప్పని. ఆ భార్యను కొట్టడం ఏంటండి? ఏం నిన్ను కొడితే ఏం కోపం నీకు ఒక్కడికైనా ఉంది? నిన్ను కొడితే ఊరేసుకొని చేస్తావు. ఏం కొట్టలేదా? ఎప్పుడు భార్య ఏడుస్తూ ఉంటే దగ్గరికి తీసుకొని 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా? ఇలాంటి మాట నీ ఇంటిలో ఉంటే పరలోకం ఎక్కడో లేదండి, భూమి మీదే నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇదొక ఎత్తు అయితే, అసలు నేనంట ఎల్కానా ఎలాంటి మాట ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? రూతమ్మ దగ్గర నేర్చుకొని ఉంటాడు. రూతమ్మ గురించి ఒక మాట భలే ముచ్చటేస్తుంది. ఆ మాట రూతమ్మను గురించి చూడండి. ఆ మాట రూతు గ్రంథం చివరి అధ్యాయం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతాను. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న కోడలు ఇతనిని కనెను. ఆ కోడలు ఏమై ఉందట? చెప్పాలి గట్టిగా. అమ్మ చెప్పాలరా తల్లి, ఏమై ఉందట? తమ్ముడు, ఆ ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంటుంది కదా, చెప్పాలి. ఏమై ఉందట? ఎంతమంది కుమారులు? ఎవరు? 7 కుమారుల కంటే ఎక్కువైంది. కోడలు అంటారు కదా, కోడలు ఎప్పటికైనా కోడలేనండి, ఎంత ప్రేమ చూపించిన అంటారు, చూసారా? మరి ఈ కోడల గురించి వాక్యం ఏమని రాస్తుంది? 7 కుమారుల కంటే ఎక్కువైనది. అంటే 7 కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇవ్వగలరో, ఈ ఒక్క కోడలు తన అత్తకు అంత ధైర్యం ఇచ్చింది. నేనంట ఇలాంటి కోడళ్ళు ఒక ఇంట్లో ఉంటే పరలోకం ఎక్కడుంటుంది చెప్పండి? ఎలాంటి మనస్తత్వం కలిగిన అత్తలు ప్రతి ఇంటిలో ఉంటే పరలోకం ఎక్కడుంటుంది చెప్పండి? ఎక్కడో కాదు, భూమి మీద అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి ఆ ఫోటో చూడండి. ఇలాంటి ఫోటోలు ఈ కాలంలో కనుమరుగైపోయాయంట. ముసలోళ్ళు, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, వాళ్ళ కొడుకులు, మనవ సంతానం. ఈ కాలంలో ఫోటోలకు మాత్రమే పరిమితం. అద్భుతం, ఫోటోలకు మాత్రమే పరిమితం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు, ఒకే ఇంట్లో 5-6 ఫ్యామిలీలు కలిసి ఉండేవి, కొట్లాట ఉండేది కాదు. ఈ కాలపు స్లోగన్ ఏంటో తెలుసా? మేమిద్దరం మాకిద్దరం, మూడోవాడు వద్దే వద్దు. ఇంకోసారి చెప్పంటారా? మేమిద్దరం మాకిద్దరు, ఇంకా బయట వాళ్ళు వద్దు అని చెప్పి ప్రజలు గిరిగీసుకొని బ్రతుకుతూ ప్రేమతో కూడుకున్న తత్వం కుటుంబాల్లో అణగారిపోతూ ఉంది. దైవజనమా, నేనంట ఎప్పుడైనా నేను చింతల్లో చెప్పాను, నేను యేసయ్య దగ్గర నేర్చుకుంది ఏంటో చెప్పంటారా? నా వైపు చూడండి. నేను యేసయ్య దగ్గర నేర్చుకుంది ఏంటో చెప్పంటారా? ఏ వ్యక్తినైనా కల్మషం లేకుండా నిండు మనసుతో ప్రేమించాలి. నిండు మనసుతో ప్రేమించాలి. కపటంతోనో, కుయుక్తితోనో, తంత్రంతోనో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడే ఈ దరిద్రపు గుణం దేవుని ఎదుట చెప్తున్నాను, ఈ జెరెమియా అనేవాడి రక్తంలో లేదు. ఎందుకో చెప్పమంటారా? నా రక్తాన్ని యేసయ్య తన రక్తంతో శుద్ధి చేశాడు గనక నా ప్రాచీన స్వభావాన్ని సిలువేసి ఆయన స్వభావాన్ని నా లోపల దేవుడు ప్రవహింపజేస్తా ఉన్నాడు. నా వైపు చూడండి. వసంతన నన్ను ప్రేమిస్తున్నాడా లేదా నాకు అవసరం లేదు. వసంతన నన్ను కూర్చేయమనుకుంటున్నాడు కూడా నాకు అవసరం లేదు. ప్రభు ఆ బిడ్డను నా చేతులకు అప్పగించాడు. ఆ బిడ్డను నిండు మనసుతో నేను ప్రేమించాలి. దట్స్ ఇట్. ఎబినేజరను నన్ను ప్రేమిస్తాడా లేదా నాకు తెలియదు. ఆదామను నన్ను ప్రేమిస్తారు, అది వేరే సంగతి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా లేదా నాకు అవసరం లేదు. ఈ పిల్లలు ప్రభు నాకు అప్పగించిన పిల్లలు. కడుపును పుట్టిన పిల్లలను ప్రేమించిన దానికంటే, తోబుట్టువులను ప్రేమించిన దానికంటే బిడ్డలను నిండు మనసుతో ప్రేమించటం. ఏ వ్యక్తి వచ్చినా 2 నిమిషాలు మాట్లాడినా, 3 నిమిషాలు మాట్లాడినా నా మనసులో ఉండేది ఏంటో తెలుసా?
నేను మాట్లాడిన ఆ 2 నిమిషాలు ఒక 2 నెలల పాటు వాళ్ళకు ఒక జ్ఞాపకంగా ఉండాలి. మొన్న ఒక రోజు ఒక కుటుంబం వచ్చింది. వెళ్తా ఏమన్నారు తెలుసా? అన్నయ్య, ఈ తృప్తి మీతో ఒక 2 గంటలు, 1 గంట మన ఫెయిత్లో గడిపాం, ఈ తృప్తితో సంవత్సరం పాటు హాయిగా బ్రతుకుతాం అన్నయ్య అన్నారు. అంటే సంవత్సరం తర్వాత అది అయిపోద్ది. ఏం తల్లి, అయిపోతుంది. ప్రేమించు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నిత్యము నిలుస్తుంది. దైవజనమా, చుట్టూతో ఉన్న వ్యక్తులను ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకో, ఇంటి వారిని ప్రేమించు, సంఘ బిడ్డలను ప్రేమించు. ఫ్యామిలీ ప్రేమ అనే పునాదుల మీద కట్టబడును గాక. 5 అయిపోయినాయి కదా. లాస్ట్ వన్, వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్. చెప్పండి. వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్. ఈల్డ్కి నత్తను పెట్టేవేం తమ్ముడా? మెల్లిగా వెళ్తుందని. అట్లా ఓర్పుతో ఉండాలి. ఎవడు 100కి 100 రూపాయలు చెడ్డోడు లేడు. అట్ దట్ సేమ్ టైం ఎవడు 100కి 100 రూపాయలు మంచోడు లేడు. ఒక కుటుంబం కట్టబడాలంటే దైవజనమ ఓర్పు. ఏం కావాలి చెప్పండి? ఇంకోసారి చెప్పాలి. బైబిల్లో ఓర్పు అంటంతో నాకు ఎవరు గుర్తొస్తారంటే లేయమ్మ తల్లి గుర్తొస్తుంది. యాకోబును వివాహం చేసుకుంది అధికారికంగా. గమనించండి, తన ప్రమేయం లేకుండా తండ్రి ఇచ్చి వివాహం చేశాడు. మొదటి భార్య, అసలు భార్య లేయమ్మ. తర్వాత వచ్చింది ఎవరు? కానీ యాకోబు మనసు ఎవరి మీద ఉంది? రాహేలు మీద. రాహేలు కొట్టుకుంటా ఉంది. రాహేలు. లేయమ్మేమో యాకోబు అంటుంది. ఈవిడేమో యాకోబు అంటే ఆయనేమో రాహేలు పాట పాడుతున్నాడు. విచిత్రం. 6 పిల్లలను కనే వరకు ఆ తల్లి గుండెల్లో ఉందేంటో తెలుసా? ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. యెహోవా నా శ్రమ చూసి ఉన్నాడని భర్త ప్రేమ దొరకకపోయినా ఆ భర్తతో కాపురం చేసింది. ఏ స్త్రీ అయినా, చాలాసార్లు చెప్పాను, అత్తమామల ప్రేమ దొరకపోయినా బ్రతకగలుగుతుంది. ఆడపడుచు ప్రేమ దొరకపోయినా బ్రతకగలుగుతుంది. ఇంట్లో ఉండే బావా మరుదుల ప్రేమ దొరక్కపోయినా బ్రతకగలుగుతుంది. ఏ స్త్రీ భర్త ప్రేమ దొరక్కపోతే బ్రతకలేదు. లేయమ్మకు దొరకందేంటి? సాక్షాత్తు భర్త ప్రేమే దొరకలేదు. విడాకులు కోరలా, ఓర్చుకుంది. ఆ తల్లి ఓర్పు వ్యర్థం కాల. అద్భుతం తెలుసా? ఆ తల్లి గర్భంలో నుండి లేవీయులను పుట్టించాడు. ఆ తల్లి గర్భంలో నుండి యోధాజాతిని పుట్టించాడు. ఆ లేవీలో నుండి మోషే, అహరోను, మిరియాము, యోధా గోత్రంలో నుండి మహారాజైన దావీదు, సొలొమోను, అలా చెప్పుకుంటూ వస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు లేయమ్మ గర్భంలో నుంచి ఉద్భవించాడు. ఆమె గనక ఓర్చుకోకుండా యాకోబు గాడు కాకపోతే గేహోబు గాడు దొరుకుతాడు, ఆడిని పట్టుకుని ఎందుకు అలాడాలా అని అనుకోవాలా. ఓర్చుకుంది. ఇక్కడ ఒక తల్లి ఉంది, వాళ్ళ భార్యాభర్తలు వచ్చి నేను చెప్తున్నారు, నేను వాళ్ళ పేరు చెప్పలేను, నా ఎదురే కూర్చొని ఉంది. భార్యాభర్తలు వచ్చి భర్త అంటాడు, నేను మూర్ఖుడినయ్యా, నా భార్య గుణవతి. తాగుబోతున్నయ్యా, నా భార్య గుణవతి. ఈరోజు నా కాపురం నిలవబడిందంటే నా మంచితనం కాదయ్యా, నా భార్య ఓర్పు. దైవ సేవకురాలు కూడా అక్కడ ఉన్నారు. నా భార్య ఓర్పు. ఏంటయ్యా నీ భార్య ఓర్పు? తాగుబోతున్నాయి, చాలాసార్లు కొట్టానయ్యా, ఒక్కరోజు కూడా అలిగి పుట్టింటికి వెళ్ళలేదయ్యా. ఇంటి సమస్య వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదయ్యా. బిడ్డ ఓర్చుకుంటా వచ్చింది. నేను ఒకరోజు ఉన్మాదినై అక్కడెక్కడో బజార్ కాడ నుంచి కొట్టి ఆయన చెప్తూ అన్నాడు, ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి, ఒంటి మీద బట్ట లేకుండా బజార్లో నుంచి దరిదాపుగా ఒక 5-6 ఇళ్ళ దూరం నా భార్యను బట్ట లేకుండా కొట్టుకుంటా తీసుకెళ్ళానయ్యా. నా భార్య దేవతయ్యా. అలాంటి స్థితిలో కూడా నాతో కాపురం చేసిందయ్యా, నాతో కాపురం చేసింది. ఈరోజు నా కుటుంబం నిలవబడిందంటే
నా భార్య ఓర్పు దేవుని ప్రేమ తప్ప. అద్భుతం తెలుసా? ఆ తల్లి ఓర్పును బట్టి ఆ తల్లి కడుపును పుట్టిన వాళ్ళ కొడుకు మన మందిరంలో సేవలో నాకు ఒక కుడి భుజం లాంటివాడు. కొన్ని విషయాల్లో ఎక్కువగా, అంటే టెక్నాలజీ విషయంలో ఎక్కువగా బిడ్డ మీద నేను ఆధారపడతా. అంత సహాయం చేస్తాడు బిడ్డ. నేను అనుకున్నా ఆ తల్లి ఓర్పే మందిరానికి ఒక గొప్ప పరిచారకుని అందించగలిగింది. ఓర్పుతో బ్రతుకుదాం, సహనంతో బ్రతుకుదాం. ఒకే నిమిషం ఒకే మాట. ఎప్పుడు పిల్లలకి మీ బలహీనతలు ఉన్నాయన్న అవకాశం పొర్రపాటున వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళ గుండెల నిండా మా అమ్మ భక్తే వేరయ్యా, మా నాన్న భక్తే వేరయ్యా, ఇలాంటి తల్లిదండ్రుల గర్భాన పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అన్న మాట ఎప్పుడు నీ పిల్లల నోట ఉండాలి. దీని గురించి పౌలు గారు ఒక మాట అంటాడు. ఇది చదివి నేను ప్రార్థన చేస్తాను. కొంచెం విజయవాడ నుంచి రావటం ఆలస్యమైంది, సారీ. గలతీలకు రాసిన పత్రిక ఒక్కసారి ఆ మాట చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2:5. తమ్ముడు ఒకసారి చూపించా మాట. బహు ఖరీదైన మాట, రాసుకోండి, నోట్ చేసుకోండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఇష్టపడలేదు. నా వైపు చూడండి. మనం వినే సువార్త సత్యం మన పిల్లల్లో నిలిచి ఉండాలి. చెప్తాం ఆమేన్. మనం వింటున్న సువార్త సత్యం మన పిల్లల్లో నిలిచి ఉండాలి. ఆమేన్. ఏ వాక్యం అయితే మన పిల్లలు విన్నారో ఆ వాక్యం వాళ్ళ హృదయ క్షేత్రంలో పడి 30 60 100 ఆ వాక్యం ఫలించాలి. ఆ వాక్యం ఫలించాలంటే తస్మా జాగ్రత్త. సువార్త సత్యము మన పిల్లల్లో నిలిచి ఉండాలంటే సాతానుకు ఒక్క గడియ కూడా మనం లోబడకూడదు. ఎవరికి? ఒక్క గడి అయినా సాతానుకు నువ్వు లోబడితే, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా సాతానుకు నువ్వు లోబడితే, నువ్వు లోబడిన సంగతి నీ పిల్లలు కళ్ళతో చూస్తే, వాళ్ళలో అంతకాలం నిలిచున్న ఆ సువార్త సత్యం వ్యర్థమైపోదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజు ఇట్లారా అనుకోండి, రాజు జ్యోతక్ అనుకోండి. నాకు కోపం వచ్చి అక్కడెక్కడో ఫెయితోం కింద పెటమని కొట్టా. అది చూడక మీరు చూశారు. రేపు ఎప్పుడైనా నిలవబడి విశ్వాసులారా మనం ప్రేమతో బ్రతకాలి, ఓర్పుతో బ్రతకాలి అని అన్నాను అనుకోండి, మీరేం చేస్తారో తెలుసా? ముసుగు ముందుకు లాగి ఫక్కుమని నవ్వుతారు. అన్నా, ప్రేమ గురించి చెప్పావు కానీ నీకే లేదు కదన్నా, ఓర్పు గురించి చెప్పావు కానీ నీకే లేదు కదన్నా, మొన్న మేము చూసాం నువ్వు అక్కడ పెట్టమని కొట్టావు. అప్పుడు నేను ప్రకటించే సువార్త సత్యం మీలో నిలుస్తుందా? నిలవకూడదు అంటే వేదిక దగ్గర నిలవబడే మేము ఒక్క గడియ కూడా వాడికి లోబడకూడదు. మేము ఎంత ఖచ్చితంగా బ్రతికి వాక్యాన్ని బోధిస్తామో ఆ వాక్యం మీ హృదయ క్షేత్రంలో 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మా బోధ కంటే ముందు మా బ్రతుకును మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. am I right? మా బోధ కంటే మా బ్రతుకును ముందు చూస్తారు. బ్రతుకు బాగుండి మేము బోధించామా, విత్తే ప్రతి విత్తనం 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని అమ్మా, సాతానుకు ఒక్క గడియ కూడా నువ్వు లోబడకుందువుగాక. నీ పిల్లల హృదయాలలో అవిశ్వాసం, భక్తిహీనత బయలుదేరటానికి బేసాలుగా ఉన్న నీ లోపం ఎన్నడూ కనపడకుండా
ఒక పరిపూర్ణమైన తల్లిగా, ఒక పరిపూర్ణమైన తండ్రిగా దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. అలా మన కుటుంబాలు కట్టుకుందామా? పెద్దగా చెప్పాలి. అలా మన కుటుంబాలు కట్టుకుందామా? ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్, ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ, ఎం స్టాండ్స్ ఫర్ మ్యూట్, I stands for intercession, L stands for love, Y stands for yield. అలాంటి 6 దివ్యమైన లక్షణాలు మనకిచ్చి మన ఇళ్ళనే భూతల స్వర్గాలుగా దేవుడు ఆశీర్వదించును గాక.